నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఆయన రియల్ ఎస్టేట్ దిగ్గజం. రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో 35 ఏళ్లకు పైగా అనుభవం, లెజెండరీ అవార్డీ. అంతేకాదు, ఎన్నో ఏళ్లుగా రియల్ ఎస్టేట్స్కి సంబంధించి మెళకువలు నేర్పుతున్న ఒక ప్రధాన బోధకుడిగా చెప్పొచ్చు. నంది రామేశ్వరరావు సార్, రియల్టర్ ఆక్సిజన్ కంపెనీ CEO. ఇవాళ మన గెస్ట్. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. గ్రేట్ సార్, మిమ్మల్ని ఎన్నో ఏళ్ళుగా ఇంటర్వ్యూ తీసుకోవాలి మీ దగ్గర నుంచి. ఎందుకంటే ప్రభుత్వాలు మారే కొద్దీ రియల్ ఎస్టేట్ బూమ్ మారిపోతూ ఉంటుంది. అసలు అందులో నిజమెంత అనేది ఎప్పుడూ ఒక తొలుస్తున్న ప్రశ్న సార్ నాకైతే. ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ రంగానికి ఎంత శాతం వరకు సంబంధం ఉంటుంది మీ అభిప్రాయం ప్రకారం? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో సీట్ ఇప్పియాలి. ఎందుకంటే సీక్రెట్స్ చెప్పమంటున్నారు. ఓకే. సో రియల్ ఎస్టేట్ నేను ఫస్ట్ డిఫైన్ చేసే విధానం ఏంటంటే రోటీ కపడా మకాన్, తిండి బట్ట గూడు. ఈ మూడు లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరు బతకలేరు. ఎవరైనా బతికేవాళ్ళు ఉంటే నాకు చెప్పండి. లేరు కదా. లేరు. సో అంటే మనం 33% అవుట్ ఆఫ్ 100 మూడు డివైడ్ చేస్తే 33%. సో రియల్ ఎస్టేట్ ప్రతి మానవుడికి, ఈ భూమి మీద పుట్టినవాడికి సొంతింటి కళ అనేది ఉంటుంది. అందులో కొంతమంది బాగా లావిష్గా ఉంటారు, కొంతమంది మీడియం ఉంటారు, కొంతమంది ఏమీ లేని వాళ్ళు కూడా ఉంటారు. అందుకని చాలాసార్లు వీడియోలో చెప్పాను, ప్రతి మనిషికి కూడా ఒక 100-200 గజాలు జాగా కొనుక్కొని పెట్టుకోండి. ఎక్కడో దగ్గరలో అయితే 4 లక్షలు పెట్టి కొన్నాం మనం. కొనుక్కుంటే టెనెంట్స్ ఎప్పుడైనా మీ బిజినెస్ లాస్ అయినా, మీ ఉద్యోగం పైన ఇన్కమ్ లేదు, రెంట్ కట్టలేరుగా, బయట వేస్తాడు. ఈ జాగా ఉంటే గుడ్స్ వేసుకొని బతకచ్చు. అలాగే ఒక 1/2 kg గోల్డ్ పెట్టుకుంటాను. ఇప్పుడు 1/2 kg సిల్వర్ కూడా ఎమర్జెన్సీ కరోనా వచ్చింది, పేషెంట్ ఇది కంపల్సరీ జనరల్ ఇది. సో గవర్నమెంట్ అంటే ఒకప్పుడు మీరు చూసుకుంటే అగ్రికల్చర్ మీద మంచి ఇన్కమ్ వచ్చింది మనం చిన్నప్పుడు. తర్వాత ఏమైంది, మెడికల్ ఫార్మా వచ్చింది, దాని మీద రోగాలు. దాని తర్వాత ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాబు గారు. దాని తర్వాత కంప్యూటర్స్, ఏఐ. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవన్నిటికీ మించిపోయింది రియల్ ఎస్టేట్. ఈరోజు ఎవరైనా బతుకుతున్నారంటే దిగ్గజాలు, బరాక్ ఒబామా, వారన్ బుఫెట్, డొనాల్డ్ ట్రంప్, నేను 100 పేర్లు చెప్తా, కేపీ సింగ్, డిఎల్ఎఫ్, వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ దిగ్గజాలు. ఈవెన్ మీకు తెలిసే ఉండదు, తెలియపోవచ్చు, కేఎఫ్సి, మెక్డొనాల్డ్ కూడా రియల్ ఎస్టేట్ మీద బతుకుతారు. చాలా మంది స్టోర్స్ అనుకుంటారు, ల్యాండ్ ట్రేడింగ్. అవి బయటికి ఫుడ్. ఎందుకు చెప్తానంటే దీని తాలూకు ప్రాముఖ్యత అంత ఉంది. ఇక్కడ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ట్రాన్స్పరెంట్ గా, హానెస్ట్ గా ఫాలో అయితే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ ఇన్ ది వరల్డ్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. కాకపోతే ఏంటంటే మనకి జనరల్ గా మనుషులు కాబట్టి ఆశ ఉంటుంది. ఆశ ఉంటే తప్పులేదు, అత్యాశ వస్తుంది, అది కూడా తప్పులేదు. ప్రాబ్లం ఏంటంటే దురాశ. సో రియల్ ఎస్టేట్ 100కి 95 బిల్డర్ మంచి వాళ్ళు ఉంటారండి, 4-5 చెడ్డ వాళ్ళు ఉంటారు. ఈ 4-5 వల్ల ఆ 95 మంది బ్యాడ్ నేమ్. రియల్ ఎస్టేట్ అనేది మీ మైండ్లో ఫస్ట్ చీటింగ్. అది బిల్డర్ కావచ్చు, ఏజెంట్ కావచ్చు, ఎవరైనా చీటింగ్ అనుకుంటారు. అది 30 years బ్యాక్ ఉండేది. 30 years బ్యాక్ ఏంటంటే టాటా సుమోలు, వైట్ ఖద్దరు బట్టలు, బొట్టు, కైని, గోల్డ్ చైన్ వేసుకొని వెళ్ళారు. అది కబ్జాలు సెటిల్మెంట్, రియల్ ఎస్టేట్ కాదు. అప్పుడు మన కబ్జాలు ఉండేవి, ఎవడు జాగా ఎవడు ఆక్యుపై చేస్తే వాడు బయటకు రావడానికి ఏదో చేశారు. ఇప్పుడు దెర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. దెన్ మా కంపెనీ రియల్టర్ ఆక్సిజన్ మీరు కింద చూస్తే ట్రాన్స్ఫార్మింగ్ ది రియాలిటీ అని పెట్టాను అప్పట్లోనే. చాలా మంది అంటే మై ఇంటెన్షన్ ఈజ్ టు అప్లిఫ్ట్ ది బ్రోకర్స్ కమ్యూనిటీ. అట్లానే అన్ప్రొఫెషనల్ అండి ప్రొఫెషనల్ చేయాలి. ఇది మా కంపెనీ. నాది ఇప్పటి వరకు నేను దాదాపు 30,000 మందిని ట్రైన్ చేశాను. 30,000 బయర్స్ని ఇన్వెస్ట్ని గైడ్ చేశాను. ఎందుకంటే ట్రాన్స్ఫర్ అంటే మళ్ళీ మన గెస్ట్ రిఫరల్ రావాలంటే బాగా చెప్పాలి, మీరు బాగా చేయాలి. మా రియల్ ఎస్టేట్ రిఫరల్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది, హానెస్ట్గా ఉన్నాడు. అంటే ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, మీ సర్వీస్ మీకు నచ్చితే మీరే 10 మందిని పంపిస్తారు. మీకు నచ్చలేదు అనుకోండి, 1 satisfied customer will tell to 10 people. 1 dissatisfied customer will tell to 100 people. మా ఫీల్డ్ కదా, ఏ ఫీల్డ్ అయినా. సో రిఫరల్ వచ్చిందంటే నీకు ఒక బ్రాండ్. సార్ మీరు ఇందాక 90% కల్తీ అయిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరు ఉండరు, ఒక 10% వరకే ఉండొచ్చు, వాళ్ళని చూసి మేము డిసైడ్ అవుతున్నామని చెప్తున్నారు. డిసైడ్ అవుతుంది వాళ్ళు ఫోర్స్, దే ఆర్ ఫోర్స్. ఎందుకంటే
ఈ 90-95% మంచిగా ఉన్నా ఎప్పుడు మంచిగా ఉన్నా మీరు ట్రోలింగ్ చేస్తారు టీవీలో. ఏ విషయం మీద ఎక్కువ ఇప్పుడు అనసూయ అంటే చూస్తాం, లేదా ఇంకేమైనా. ట్రిపుల్ ఆర్ అంటే మీకు ఏం తెలుసు? మీకు తెలిసిన ఐడియా ఏంటి? ట్రిపుల్ ఆర్ అంటే ట్రిపుల్ ఆర్ మీనింగ్ ఏంటి? తెలీదు. రీజనల్ రింగ్ రోడ్. ఓకే. ట్రిపుల్ ఆర్ సినిమా, రఘురామరాజు అనే పొలిటికల్. ఓకే. నేను కొత్త ఓటు కనిపెట్టాను, రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. నాకు ఓటు ఈ మూడింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది, ఏ అర్హత అక్కర్లేదు. అంతే కదా. రౌడీజంకి ఏం చదువుతారు మీరు? రియల్ ఎస్టేట్కి ఏం చదువుతారు? సో నేనేమంటే ఈ 5% తప్పులు చేసి చీట్ చేసినందువల్ల పబ్లిక్లో ఈ 95% కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. నాకు ఎందుకు 95% కూడా మీరు ఎక్కువ చెప్తున్నారేమో ఆ పర్సంటేజ్ అనిపిస్తుంది. 10% ఇటు ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది నెగిటివ్ చూస్తారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, యశోదకి కానీ రామేశ్వరరావు కానీ అబ్బాయికి కానీ నెగిటివ్ కూడా ఉంటుంది. మీరు లేదని చెప్పగలరు 100%. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్. అయితే ఐ లుక్ ఎట్ యువర్ పాజిటివ్స్, ఐ డోంట్ వరీ అబౌట్ యువర్ నెగిటివ్స్. మనం మంచి క్యారీ అవ్వాలి, చెడు అక్కడే అవుతుంది. చెడు వెనుక చెడు కనుక అనేది ఉంది కదా, చెడు చూడకు. సో మనం చూసే విధానం, ఇట్ లుక్స్ హౌ యూ పర్సీవ్, హౌ యూ కమ్యూనికేట్. కాబట్టి అంటే ఒకప్పుడు కొద్దిగా ఎక్కువ ఉండేదండి 20-30 years బ్యాక్. ఎందుకంటే అప్పటితో పోలిస్తే రియల్ ఎస్టేట్ లో నష్టపోయిన వాళ్ళు, కేసులు వేస్తున్న వాళ్ళు, ఇప్పుడు సివిల్ కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళలో చూస్తే అప్పటితో పోలిస్తే ఇప్పుడే కేసులు ఎక్కువ ఉన్నాయి సార్. ఉన్నాయి, ఎందుకంటే సోషల్ మీడియా ఉంది కదా. ఓకే, అప్పుడు బయటకు రాలేదు, ఇప్పుడు వస్తున్నాయి అంటారు. అప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువ జరిగినాయండి. ఓకే. ఇప్పుడు స్కాములు అది ఇది అంటే మనకి ఇప్పుడు తెలుస్తున్నాయి, అప్పుడు తెలిసేది కాదు. సార్ మిమ్మల్ని రియల్ ఎస్టేట్ ధీరుభాయ్ అంబానీ అంటారు. లేదు, అంత పెద్ద లేదు అంటారు. నిజానికి మీకున్న గుర్తింపు, మీకు వచ్చిన అవార్డ్స్ రివార్డ్స్ లో ఈ టాప్ 10 CEO మీరు ఒక ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎంతో మందికి మీరు ఇందాక అన్నట్టు 1000 మందికి రియల్ ఎస్టేట్ కి సంబంధించి చాలా మెలకువలు నేర్పిన ఒక గురువు లాంటి వాళ్ళు మీరు. రియల్ ఎస్టేట్ అనేది నా ఉద్దేశం ప్రకారం ఎప్పుడు అమ్మాలి కరెక్ట్ గా తెలిసి ఉండాలి, ఎప్పుడు కొనాలి అనేది కరెక్ట్ గా తెలిసి ఉండాలి. అవి అంచనా వేయగలిగితే చాలు ఒక రియల్ ఎస్టేట్ దిగ్గజంగా ఎదగటానికి అని అనుకున్నప్పుడు, ఇప్పుడైతే రియల్ ఎస్టేట్ డౌన్ అనే మాట చాలా రెగ్యులర్ గా గత 2 years గా ఎక్కువగా వింటున్నాం. ఏదైతే ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చిందో, నేను ఎక్కువ విన్నది, నాకున్న చిన్న జ్ఞానం వరకు చంద్రబాబు ఉన్న టైంలో బూమ్ రియల్ ఎస్టేట్ బూమ్ బాగా పెరిగింది. ఇప్పుడు కూడా ఏపీలో ఉన్నంత బూమ్ తెలంగాణలో లేదు. మరి చంద్రబాబు శిష్యుడే రేవంత్ రెడ్డి అయినప్పటికీ కూడా ఇక్కడ ఎందుకు సార్ రియల్ ఎస్టేట్ డౌన్ అంటున్నారు? ఉందా నిజంగా డౌనా? నేను 100% ఏకీభవించండి. రియల్ ఎస్టేట్ లో 2 కోణాలు ఉంటాయి. క్రికెట్ లో టాస్ వేస్తే ఇప్పుడు పేర్లు కూడా, అవును, SRH లేకపోతే ముంబై ఇండియన్, టాస్ ఇంతకుముందు 1 రూపీ కాయిన్ వేసారు, ఇప్పుడు ఆ టాస్ మీద పెట్టేస్తున్నారు. హెడ్ అని పెట్టరు. సన్ రైజర్స్ ఏ టీం అంటే ఆ టీం. నేను ఏమంటానంటే మీడియా, నేను కూడా మీడియాలో ఉంటాను, మీరు మీడియాలో. మీడియా టంగ్కి బోన్ ఉండదు, ఎటు పక్కనే తిప్పచ్చు. మేము తిప్పితే మారిపోతుందా సార్? అంటే ఇప్పుడు సగం మంది అటు తిప్పుతారు, సగం మంది ఇటు తిప్పుతారు. అంటే ఎవరి ఛానల్స్ అనుకుంటా, ఎవరి పార్టీస్ అనుకుంటా తప్పులేదు. కాకపోతే నేను అనేది వాస్తవాలు అవాస్తవాలు 2 మాట్లాడాలి. మీరు మీడియాలో ఉన్నారు కదా, పర్టికులర్ ఒక పార్టీ అలా చేయకూడదు. మీరు మాట్లాడండి, నెగిటివ్ చెప్పండి, పాజిటివ్ చెప్పండి. దెన్ పీపుల్ నాట్ బిలీవ్. నేనేనంతే. సో రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది, డమాల్ అయిన వేరు, స్లో డౌన్ అయిన 2 తేడా ఉంది. తేడాకి డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో డమాల్ అంటే మొత్తం కుప్పు కూలిపోయింది రియల్ ఎస్టేట్. స్లో ట్రెండ్, డౌన్ ట్రెండ్ ఏంటంటే కొద్దిగా స్టాగ్నెట్ అయింది. కానీ రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఆగలేదు, ఆగదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా పిల్లలు పెళ్లి చేసుకుని అనుకోండి, ఫస్ట్ భార్యను తీసుకుని సపరేట్ అయిపోతున్నారు, వాడికి ఇల్లు కావాలి. ఏ కారణం, జాబ్ వల్ల అవ్వచ్చు, కోడలు తప్పడపు, ఏదైనా రీజన్ ఉండొచ్చు. ఇల్లు ఏది కావాలి కదా, అయితే రెంట్కి వెళ్ళాలి లేదా కొనుక్కోవాలి. ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటి చెప్పండి? కంటిన్యూగా పెరిగేది గోల్డ్ అండ్ భూమి కాదు, పాపులేషన్. అది పెరుగుతాయి. నేను ఎప్పటికీ కంటిన్యూగా పెరిగేది ఏంటి? ఇక నెంబర్ 1 ఇన్ వరల్డ్ పాపులేషన్, తెలుసు కదా. ఒకప్పుడు నెంబర్ 2 ఉండాలి, చైనా మన మీద, చైనాని బీట్ చేసాం. ఎప్పటికీ పెరగంది ఏంటి? భూమి. 50 సంవత్సరాల ముందు ఎంత ఉంది, ఈ రోజు కూడా భూమి అంతే ఉంది. మీరు చూడండి, పెరిగిందా? సో ఎంటైర్ ప్రపంచంలో 75% ఓషన్స్ ఉన్నాయి, పెసిఫిక్, బే, ఇవన్నీ. 25% 5% గుట్టలు ఉన్నాయి, హిల్స్. మిగిలింది ఎంత? 20%. ఈ 20%
1950లో ఎంత ఉందో ఇప్పుడు ఇప్పుడు కూడా అంతే అంతే ఉంది. దట్ మీన్స్ మా తాతలు ఎకరాల్లో, మీ తాత అయినా ఎకరాల్లో కొనుక్కునేవాళ్ళు భూమి ఉమ్. ఉండేది. భూస్వాములు అంటాం, ల్యాండ్ లార్డ్స్. అవును. మన నాన్నగారు వచ్చేసరికి గజాల్లో కొనుక్కుంటున్నాం, మనం అడుగుల్లో కొనుక్కుంటాం, మన పిల్లలు ఇంచుల్లో కొనుక్కుంటారు, మన మనోళ్ళు సెంటీమీటర్లో కొనుక్కుంటారు, ఉమ్. మునిమనులు మిల్లీమీటర్లో కొనుక్కుంటారు. అంతే అవుతుంది. ఉమ్. లేకపోతే ఒకప్పుడు సింగల్పూర్కి రెంట్ దిగేవాడు ఎవడు లేడు. అవును. ఈరోజు సింప్లెక్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్, 5 floors, 10 floors, 50, 100 floors కూడా కడుతున్నారు. ఉమ్. సో ఒకే ఎకరంలో అంతకుముందు 2-3 ఇల్లు ఉంటే ఇప్పుడు 100,000 ఫ్లాట్లు వస్తుంది. అవును. హై రైజ్ హై రైజ్డ్ రైట్. ఎన్ని మీరు లెక్కలేరు. అందుకనే రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది కరెక్ట్. ఇప్పుడు మేబీ పాత కాంగ్రెస్ గవర్నమెంట్, నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు గారు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళంతూ వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు హైదరాబాద్ సిటీ గ్రో అవడానికి. చేశారా లేదు? చేశారు. సో అయితే గత ప్రభుత్వం రేవంత్ గారి సర్కార్ ముందు కేసీఆర్ ఆ హయాంలో పెరిగినంత ఇప్పుడు పెరగలేదు. ఎందుకని సార్? హైడ్రా ఎఫెక్ట్? హైదరాబాద్ తగ్గిపోద్ది, పెరగదు కదా. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏం కావాలమ్మా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, కనెక్టివిటీ. ఓఆర్ఆర్, RRR అని, జీక్యూబ్ అని చెప్తా. జీక్యూబ్ అంటే గాడ్ గివెన్ గిఫ్ట్. ఏ సిటీకి లేదు. ఇండియాలో చెప్పండి మీకు ఏదైతే ఇలాంటి ఫెసిలిటీ ఉన్న సిటీ లేదు. వైజాగ్ లేదు, ముంబై లేదు, చెన్నై లేదు, పూణే లేదు. కానీ మనం ఒకటే హైదరాబాదు, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ జోన్ 4 పక్కల 150 కిలోమీటర్ వెంచర్లు వస్తున్నాయి. అటు వికారాబాద్ కానీ, ఇటు జడ్చర్ల కానీ, అటు జహీరాబాద్ కానీ, ఇటు శ్రీశైలం హైవే కానీ, లేకపోతే విజయవాడ హైవే, సాగర్ హైవే, అన్నీ కూడా 100 నుండి 150 కిలోమీటర్ విస్తీర్ణంలో వెంచర్లు అవుతున్నాయి. ఒకప్పుడు తెల్లాపూర్ ఎప్పుడైనా విన్నారు మీరు? 20-30 పోచారం అని విన్నారు? కడతాలమ్మ ఎవరు తెలుసు? అసలు శంషాబాదే తెలియదు మనకి. ఇప్పుడు శంషాబాద్ 2.5 లక్షల గజం. కుక్కటిపల్లి 30 years బ్యాక్ కొనుక్కోలేని చాలా లక్షల మంది, కోట్ల మంది రిగ్రెట్ అవుతున్నారు. 500,000 రూపాయలు ఉండేది. ఇక్కడ ఎవడుకుంటాడు? పిచ్చారా మీరు? జేఎన్టీ ఒక యూనివర్సిటీ, జంగులు అంది, జంతువులు కూడా ఉన్నాయన్నారు. ఈరోజు ఇసుక వేస్తే రాదు. శోభన్ బాబు గారు జయసుధ గారిని ఒకసారి ఇప్పుడు విన్నాను, ఒకసారి కలవడం జరిగింది వాళ్ళ అబ్బాయిని. జయసుధ గారిని జయసుధ నేను తీసుకెళ్తానని శోభన్ బాబు గారు తీసుకెళ్ళండి. సిటీకి ఒక 30-40 కిలోమీటర్ ఎగ్జాక్ట్ తీసుకెళ్ళి ఒక డంప్ యార్డ్ ఉందంట, చెత్త, ఇది కొనుక్కో అన్నాడు 5,000 ఎకరం అని. జయసుధ బొరపంచది, డంప్ యార్డ్ కొనుక్కోండి ఏంటి సార్ అని. పెద్ద ఆయన కదా, 5,000 ఎకరం, 5 అంటే వేలలో. ఆవిడికి బుర్ర పనిచేయలేదు. ఏంది నన్ను ఇరిగిస్తున్నాడా అది ఏదో. ఈ రోజు అది 50 కోట్లు అయిందంట. ఊహించారా సార్? ఎందుకు సార్ శోభన్ బాబు గారిని ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఒక గురువు లాగా చూస్తారు? ఈవెన్ మురళీ మోహన్ కూడా తనని ఫాలో అవుతూ ఉంటారు. ఏం స్ట్రాటజీ సార్ శోభన్ బాబు సార్ది? ఆయనది ఒకటేనండి, కార్లు కొనుక్కోవడం, బంగ్లాలు కొనుక్కోవడం. బంగ్లాలను ఈ లగ్జరీ. వాళ్ళ పిల్లల్ని ఎవరిని సినిమా ఫీల్డ్కి రాని, కూతుర్లు, మనోడు కూడా ఏదో మాట్లాడారు. సో శోభన్ గారు ఏంటంటే డే 1 ఆయన సంపాదన మొదలైన దగ్గర ఆయన వెరీ టైగర్ అంటే ఇంట్లో డిసిప్లిన్, టైమింగ్ కానీ ఎవరిని అసలు కొడుకుని ఎవరిని వదలదు. కానీ వెరీ డిసిప్లిన్ పర్సన్. సో ఆయన ఏమన్నా సంపాదించిన ప్రతి పైసా కూడా రియల్ ఎస్టేట్లోనే పెట్టారు. అప్పట్లోనే ఆయన గ్రహించారు. ఇందాక నేను చెప్పింది, ఆయన చెప్పింది అది. మురళీమోహన్ అడగండి, ఏం చేస్తాను నువ్వు డబ్బులు అంటే, ఇండస్ట్రీ పెడుతున్నాను, అది కొంటున్నాను, అన్నీ బంద్ చేసి రియల్ ఎస్టేట్లో కొనుక్కున్నాను. ఈరోజు మన మురళీమోహన్ గారు జేబేరి అధినేత ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసు. ఆయన మార్కెటింగ్ కూడా చేయడు. చూడండి మీరు, ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయడు. క్వాలిటీ టాక్, యువర్ యాక్షన్ టాక్, అంతే కదా. సో ఆయన దగ్గర మురళీమోహన్, చంద్రమోహన్, జగపతి బాబు గారు, నాగార్జున, చాలా మంది వచ్చారు. తర్వాత శ్రీకాంత్, అలీ గారు, అందరూ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్స్. సో దానికి ఉన్న వాల్యూ. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఒక వైజాగ్లో మా ఫాదరు, నేను చిన్నప్పుడు 1977-80లో స్కూల్ గోయింగ్ కిడ్, 12 రూపాయలు గజం కొన్నారు. ఎంత? 12 రూపాయల గజం. ఈరోజు ఎంత ఉండొచ్చు? ఎన్నిసార్లు? 100 సార్లు పెరిగిందా? ఈజీగా పెరిగి ఉంటుంది. 1,50,000 అయింది. 12 రూపాయలు 1,50,000 ఎక్కడ? మురళీమోహన్ గారు గూగుల్ ఆఫీస్ ఎదురుగా జేబేరి ఎన్క్లేవ్ మన ఒక లేఅవుట్ వేశారు. 750 రూపాయలకి అమ్మాడు. ఈరోజు 2.5 లక్షలు. ఎందుకంటే మీకు ఎగ్జామ్
సరే ఇప్పుడు కొనాలి అనుకునే వాళ్ళకి ఉమ్. ముఖ్యంగా తెలంగాణలో ఫ్లాట్ బెస్టా, ప్లాట్ బెస్టా, ఇండిపెండెంట్ హౌస్ బెస్టా సార్? డబ్బులు కట్టాలి దానికి, కన్సల్టెన్సీ తీసుకుంటే చెప్తాను. ఓకే. అంటే 3 మంచివే అమ్మ, ప్రాపర్టీస్ 3 మంచివే. అంటే ఫ్లాటు, ప్లాటు, ల్యాండ్, అగ్రికల్చర్ అన్నీ కూడా కమర్షియల్, రీటైల్, ఇలాగా అమ్యూజ్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా. కాకపోతే మీ పర్పస్ ఏంటి? మీ దగ్గర 2 కోట్లు ఇచ్చాడు మీ బాస్, సార్ ఇచ్చారు. సో ఆ 2 కోట్లు నువ్వేం దేని వాడాలనుకుంటున్నావు? కారు కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు. సో ఏది, సో నేను అడిగేది ఫస్ట్, ఎవరైనా ఈ క్వశ్చన్ నా దగ్గరికి వస్తే 4 మెథడ్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్లో. ఓకే. నెంబర్ 1, మీరు దేని కొనుక్కుంటూ ఉండడానికి కొనుక్కుంటున్నారా? క్యాప్టివ్ కన్జంప్షన్ అంటాం దాని ఇంగ్లీష్లో. రెండోది ట్రేడింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్. మూడోది రెంటల్ ఇన్కమ్, ROI అంటాం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. 4వది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఈ 4 స్ట్రాటజీలు వేరు. ఓకే, కలపొద్దు. ఓకే. సరే ఇప్పుడు నేను ఉండడానికి కొనుక్కున్న ఇల్లుని ఒక 10 ఏళ్ల తర్వాత నాకు పిల్లలు పెద్దగా అయితేనో లేకపోతే కంజెస్టెడ్ అనిపిస్తేనో అది అమ్మి ఇంకొక చోట నేను కొనుక్కోవాలి అనుకుంటే అది సర్వసాధారణం. అట్లాంటప్పుడు ఎట్లా ఆలోచించాలి? ఒక 10 years స్పాన్ ఆఫ్ టైం అనుకోండి మీరు. అట్లాంటప్పుడు ఎట్లా ఆలోచించాలి? ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు కూడా రేపు పొద్దున సరిపోకపోయినా ఇంకొక చోట దీన్నే అమ్మేసి సేల్ చేసి ఇంకో చోట ఈజీగా కొనుక్కుందాం అనే ప్రాసెస్లో ముఖ్యంగా కుటుంబాలు ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళు ఈ విధంగా ఆలోచించే పరిస్థితుల్లో ఎట్లా ఆలోచించాలి? అంటే ఈ 4 రోజు క్విక్గా 4 నిమిషాలు చెప్పేస్తాను. మీరు ఉండడానికి కొనుక్కుంటే మీరు వెళ్ళి జైరాబాద్లో ఉండలేరు, మీరు ఆఫీస్కి రావాలి. అవును, నియర్ బై ఉండాలి. సరే, యూ హావ్ టు బి ఇన్ ది సిటీ. ఇప్పుడు సిటీ అంటే 20-30 మినిమం 20-30 మెట్రో వల్ల. మీకు ఉండడానికి కొనుక్కున్నట్టు అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే. అండ్ హై బడ్జెట్ టికెట్. ఇప్పుడు మీరు మీ జూబ్లీ హిల్స్లో, కావలి హిల్స్లో ప్లాట్, ఒక ఫ్లాట్ కొనాలంటే 3-5 కోట్లు మినిమం ఉంటుంది. 2000 స్క్వేర్ ఫీట్ మాట్లాడు, 3 bedroom. బంజారా హిల్స్, రెండంబతి ఎక్కడైతే మీ అబ్బాయి నన్ను పికప్ చేశాడో 20,000-25,000 రూపాయలు ఒక అడుగు జాగా. అడుగు అంటే 12x12 inches ఒక స్కేల్. ఒక గజం జాగా 4 లక్షల రూపాయలు. మనకు ఒక ఫ్లాట్ కావాలంటే 4-5 కోట్లు ఉండాలి. మీరు కొనొచ్చాము, మీరు మాలాంటి వాళ్ళు కొనుక్కోలేరు. సో అది, సో కాబట్టి అప్పుడు మీరు లోన్లో మీకు 2 లక్షల శాలరీ, 1 లక్ష శాలరీ ఉంటుంది. దాన్ని బట్టి మీకు లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది. లోన్ ఎలిజిబిలిటీ తీసుకొని కడుతూనే ఉంటారు. ఈఎంఐ దినదిన గండం మనకి ఎప్పుడు మారుతుంది. ఎప్పుడు వితౌట్ ఈఎంఐ కొనడం అంటే ఏం మ్యాజిక్ చేయాలి సార్? ఇట్లా శాలరీకి పనిచేసే వాళ్ళు, ఇప్పుడు కార్పొరేట్ అయినా, మీడియా సంస్థలైనా, ఇతర ఏది తీసుకున్నా శాలరీ బేస్డ్గా పనిచేసే వాళ్ళు, 1 లక్ష లోపు జీతం ఉన్న వాళ్ళు మామూలుగా అయితే 50-60 లక్షల్లో ఉన్నంతలో మంచి ఇల్లు వెతుక్కుంటారు కొత్తది, లేదా సెకండ్ హ్యాండ్కైనా వెళ్తారు అదే బడ్జెట్లో. ఎందుకంటే అంతకు మించి అంటే శాలరీ సెట్ అవ్వదు కాబట్టి. ఇట్లాంటి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? నిజం చెప్పాలా? నిజమే చెప్పండి. ఫస్ట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, అంటే నేను ఫాలో అయ్యే మెథడ్ కొంతమంది నచ్చవచ్చు, మీరు కూడా ఏకీభవించవచ్చు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి మనిషి. జనరల్ రియల్ ఎస్టేట్ ఏ ఫీల్డ్ అయినా ఎప్పుడైతే ఉన్న దాంతో సంతోషం, వాడి లైఫ్ మిజరబుల్ ఉంటుంది. అటు వైఫ్ వాల్యూస్, అటు మదర్ వాల్యూస్, బయటకు వెళ్తే ఎంప్లాయీస్. సో నేను నేర్చుకుంటే ఉన్న దాంట్లో హ్యాపీ ఉండాలి. మీరు అడిగేదానికి మన అడ్డదారిలో తొక్కలేం. మనకు ఒక కాన్షియస్లో అడ్డొస్తుంది. నాకు చాలా ఆఫర్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్లో 35 years పైగా టెంప్ట్ అవ్వకుండా ఉన్నాడంటే అది కూడా బంజారా రెస్టారెంట్, నాట్ ఏ జోక్. 2 సంవత్సరం 3వ సంవత్సరం ఓవర్ నైట్ నేను ఒక బరాక్ ఒబామా అయిపోయి, డొనాల్డ్ ట్రంప్ అయిపోయాను. సో మీకున్న దాంట్లో మీరు ప్లాన్ చేసుకోవడం బెటర్. కొనుక్కోవాలంటే దేర్ ఆర్ వేస్. ఇప్పుడు మంగిలి గారు చూస్తున్నాం, నోబడీ ఎక్స్పెక్టెడ్. ఆవిడ ఒక బంజారా అమ్మాయిని అది చెప్పి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఇందాక శివాజీ గారి కేసు. సో ఇక్కడ ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కాన్షియస్, యువర్ పాలసీ, యువర్ కాన్ఫిడెన్స్, యువర్ కన్విక్షన్. మొదట్లో చెప్పారు దురాశ. మనకి లేనప్పుడు ఎందుకు తహతహలాడడం? సింపుల్. మానవుడు సైకిల్ ఉండేది ఒకప్పుడు, మనం సైకిల్ తొక్కితే ఆరోగ్యం ఉండే, రోగాలు వచ్చేవి. సైకిల్ తర్వాత లోనా అని వచ్చింది. లోనా తర్వాత టీవీఎస్ సైకిల్ టీవీఎస్ హ్యాపీగా ఉండాలి, ఉండడు. టీవీఎస్ నుండి బజాజ్ చేతక్ నుండి మారుతి 800, బుల్లెట్ నుండి మారుతి 800 కారు, తర్వాత హోండా సిటీ కారు, దాని తర్వాత బెంజ్, ఇంకా బిఎండబ్ల్యూ వచ్చిన కోటికి తీరదు. నెక్స్ట్ ల్యాంబర్గిని ఉంది కదా 8 కోట్లు. లైక్ దట్ యూ కెన్ నెవర్ బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. అది నా. సో
మీరున్న దాంట్లో మీ చెయ్యి ఎంతవరకు వెళ్తుందో అంతవరకే ఆలోచించండి. మన చేతికి అందిన ద్రాక్ష పండు పుల్లగా ఉంటుంది అని మా నాన్నమ్మ గారు చెప్పేవారు. అవును. అంటే ఇట్స్ నాట్ యువర్ కేక్, ఇట్స్ నాట్, దేర్ ఇస్ ఆల్వేస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఓకే. ఆ స్లిప్ని ఐడెంటిఫై చేస్తే బట్టలన్నీ పడేవారు. ఓకే. అంతేగా తాగిన. అంతే. సో ప్లానింగ్ ఉండాలండి. Hmm. బేసికలీ ఇప్పుడు నిన్న ఒక మేడంతో మాట్లాడుతున్నాను, యుఎస్ ఫ్లోరిడాలో ఉంటారు. 26 years పెళ్లి కాలేదు. షీఈస్ ప్లానింగ్ టు బై సమ్ అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీ. 25 సంవత్సరాలు అసలు మీ ప్రాపర్టీ ఆలోచనే లేదు. మనం నాన్నలు అవును. కానీ చూసుకుంటే 55 రిటైర్డ్ పిఎఫ్ గ్రాడ్యుయేటెడ్ కొనుక్కున్నాం. అవును. ఐఎమ్ సో హ్యాపీ 25-26 ఇల్లు కొనుక్కుంటుంది అమ్మాయి. నా వీడియోస్ చూసి ఎంతో దూరం నుండి చాలా రోజులు అబ్జర్వ్ చేసి 10 మందితో ఎంక్వైరీ చేసుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కావాలి డాక్టర్ నంది రామేశ్వర్ ఇస్ ద రైట్ పర్సన్ అని చెప్పి. 2 days షీ ఈస్ సో హ్యాపీ, షీ హస్ క్లోజ్ ది ట్రాన్సాక్షన్. నేను చెప్పాను మీ వయసులో కొనుక్కోవడం అదృష్టం అండి. అవును. నిజంగానే అదృష్టం. అదృష్టం కంటే ఎక్కువ అని చెప్పాను. కొంతమంది 60 సంవత్సరాలైనా కొనుక్కోలేకపోతారు. అవును సార్. సో ప్లానింగ్ ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఒకప్పుడు హౌస్ వైఫ్ అనేవాళ్ళు హోమ్ మేకర్ అంటున్నారు కొత్తగా. పిల్లలు కనడం కోసం ఇంట్లో కిచెన్ మెయింటైన్ చేసుకోవడం. ఉండేది. ఇప్పుడు అది ఎంత కరెక్ట్ అండి? అస్సలు కాదు. ఇంట్లో ఉండి కూడా చాలా బాగా సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. పార్ట్ టైం ఫుల్ టైం డైవర్స్లు కూడా ఎక్కువ అవుతుంది. అవును. లేడీస్ సంపాదించడం మొదలు పెడితే అందరూ అని చెప్పను, కొంతమంది దే లూజ్ ది గ్రిప్. ఇంటికి వస్తే ఇద్దరు కష్టపడుతున్నారు. కాఫీ ఎవడు పెట్టాలి? నేను అనుకుని మా వైఫ్ హౌస్ వైఫ్, ఇంటికి వెళ్ళాలని కాఫీ పెట్టిస్తాడు. మీ ఇద్దరు కష్టపడి నేను ఎవరిని తిట్టాడు, జనరల్ చెప్తున్నాను. ఇద్దరు కష్టపడితే ఇద్దరు ఈక్వల్ రైట్స్ కదా. యూఆర్ ఆల్సో అర్నింగ్ 2 lakhs, ఈజ్ ఆల్సో అర్నింగ్ 2 lakhs. ఎవరి కింద పని చేయాలి అనేది మన సౌత్ ఇండియాలో ఏంటంటే ఆల్వేస్ 1 step ఈజ్ అబోవ్ డామినేషన్ హస్బెండ్. ఇప్పుడు అది లేదు. చూడండి, ఫ్రెండ్లీగా కలుసు గుడ్. డాక్టర్స్ ఎప్పుడు కొట్టుకోరు, వాళ్ళిద్దరు 4 years కలిసి ఉంటారు కాబట్టి దే అండర్స్టాండ్. డాక్టరు ఇంకా బిజినెస్ అంటే పడదు, వీడు ఎక్కడో వస్తాడు ఎప్పుడో వస్తాడు తగులు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కావాల్సినట్టే మీరు ఫోర్కాస్ట్ ఏంటి, ఉండడానికి కొనుక్కోవాలి 3 కోట్లు 4 కోట్లు ఆ ఏరియా అసలు ఆలోచన చేయకండి. సార్ ఈ హై రైజ్డ్ బిల్డింగ్స్ వల్ల నిజంగా ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి సార్? అసలు ఆ బిల్డింగ్ చూస్తే ఎంతకాలం వాటర్, నాకైతే ఫస్ట్ అనిపిస్తుంది సార్, ఆకాశాన్ని అంటున్నట్లు ఉండేవి ఏ బిల్డింగ్ ని చూసినా వాటర్ గురించి టెన్షన్ అవుతుంది సార్ నాకు. అసలు ఎంతవరకు ప్లస్ అవుతుంది కొనుక్కునే వాళ్ళకి, ఎంతవరకు మైనస్లు అంటే ఏముండవా? ఈ హై రైజ్డ్ మినిమం హై రైజ్డ్ బిల్డింగ్స్ అంటే మీరు అన్నట్టు 1 crore to 2 crore మధ్యలో ఉంటున్నాయి. తక్కువ 1 crore దొరకట్లేదు సార్. దొరకట్లేదు. ఇప్పుడు మీరు కోకాపేటలో కొనాలంటే 4-5 కోట్లు ఒక ఫ్లాట్. టాప్ మోస్ట్ 177 crores per acre పెట్టుకుంటున్నారు. ఫార్మా ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ లో చేస్తున్నారు. ఎంఎస్ఎన్ ఫార్మా, అరవిందో రియల్ ఎస్టేట్ బిగ్ బిల్డింగ్స్. అరవిందోలు 200-300 విల్లాలు కడుతున్నారు. కొన్ని వేల కోట్ల ప్రాజెక్ట్. ఒక్క విల్లా 3-4 కోట్లు, 200 విల్లాలు ఒకటే దగ్గర కడుతున్నారు. ఇమాజిన్ వాట్ ఇస్. ఎందుకంటే దీనికి ఐ కమ్ బ్యాక్ టు ది రీజన్, పాపులేషన్ ఇస్ వన్ రీజన్. వీఆర్ చేంజింగ్ ది గ్రీన్ జంగల్ ఇంటూ కాంక్రీట్ జంగల్. మా ఇంటి సెకండ్ వార్డ్లో నాకు చిన్న హౌస్ ఉంది. అక్కడ బోర్ వేస్తే 25-30 feet వాటర్ వస్తాయి. ఇక్కడ 3000 అడుగులు కొట్టినా రాదు. ఎందుకంటే అందరూ తవ్వుకెళ్ళి నీళ్ళు ఎక్కడ వెళ్తున్నాయి, అన్నీ ఆపేస్తున్నారు సిమెంట్లతో. సో హై రైజ్ వాళ్ళు మీరు అడిగే ఇబ్బందులు అంటే, హై రైజ్లో ఈజ్ బేసికలీ వెస్టర్న్ కల్చర్, మన కల్చర్ కాదు అది. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారు, అమ్మాయిలు చీరలు కట్టుకుంటున్నారు, గుడులు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు మన సాంప్రదాయంలో చేసుకుంటాం. మనం ఏం చేస్తాం, వాళ్ళు కలిసి తెచ్చుకుంటాం, క్లబ్బులు పబ్బులు ఎక్సెట్రా ఎక్సెట్రా. సో మారిపోతుంది ప్రపంచం. హై రైజ్లో వచ్చే ఇబ్బంది ఫెసిలిటీస్ చెప్తాను, తర్వాత డిసైడ్ అండి. ఫెసిలిటీస్ ఏంటంటే గెట్ ఓవరాల్ పొల్యూషన్ ఫ్రీ ఎయిర్, వెంటిలేషన్, న్యాచురల్ వెంటిలేషన్ ఎప్పుడైతే ఇంట్లో పడుతుందో రోగాలు తక్కువ వస్తాయి. సన్లైట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బీటోలు కానీ ఏ హైట్ నుంచి న్యాచురల్ వెంటిలేషన్ అని మీరు చెప్తారు మీ అభిప్రాయంలో? నా అభిప్రాయం ప్రకారం ఏ ఫ్లోర్ కరెక్ట్గా రీజియన్ బట్టి కూడా మారిపోతుంది. బట్ యావరేజ్ 30-40 floors దాటితే న్యాచురల్ అంటే మీకు కంప్లీట్ ఫ్రీ ఎయిర్ వస్తుంది. ఇప్పుడు ఫ్లైట్ ఎందుకు అంత దూరం వెళ్తే ట్రాఫిక్ ఏముండదు. న్యాచురల్ వెంటిలేషన్, న్యాచురల్ ఎయిర్ ఇవి ఉన్నాయి. సో దానివల్ల బట్ రేపు పొద్దుట ఇప్పుడు అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నారు కదా, డిసడ్వాంటేజ్ ఏంటి తెలుసా? ఎక్విప్మెంట్స్ ఏవైతే వాడుతున్నారో స్టాండర్డ్ లిఫ్ట్స్ కానీ ఏమంటుంది పైకి ఎక్కేది మల్టీప్లెక్సెస్లో కానీ
ఎస్కలేటర్, ఎస్కలేటర్స్. ఇవన్నీ కాస్ట్లీ ఎక్విప్మెంట్స్, ఫారెన్ టెక్నాలజీస్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ 10 సంవత్సరాలు బాగానే పనిచేస్తుంది, తర్వాత అవును. ఇప్పుడు మీరు 20 years ఉన్నప్పుడు ఇప్పుడు లేరుగా, లేరు. ఇంకో 10 years ఇంకా మీరే నేను ఎవరైనా. అంతే. సో డ్యామేజ్ అవుతుంటాయి పార్ట్స్. చైల్డ్హుడ్ వేరు, టీనేజ్ వేరు, ఎంగేజ్ వేరు, అడల్ట్, మిడిల్, సీనియర్ ఇవన్నీ ఉన్నాయి కదా. అక్కడ ఆ ఎక్విప్మెంట్స్ పాడైతే దానికి మెయింటైన్ చేసే మ్యాన్ పవర్ లేదు, టెక్నాలజీ లేదు మన దగ్గర. ఓకే. టెక్నాలజీ లేదు. అంటే వాళ్ళు ఇస్తే వాళ్ళని డిపెండ్ అవ్వాలి మనం. ఓకే. హై టెక్నాలజీ అండి. ఇప్పుడు 100 floors కడుతున్నారంటే జోకా. అవును. సో రేపొద్దు జనరల్గా పవర్ బ్యాకప్ ఉంటుంది ప్రతి అపార్ట్మెంట్కి. అది కూడా డౌన్ అయింది అనుకో, 40 రోజుల్లో నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళాలి అవును. పేరెంట్స్, ఎలా వెళ్తారు? వాటర్ మొత్తం సిమెంట్ వేసేస్తున్నారు. వాటర్ ఎక్కడ, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉంటాయి, అవి పెట్టట్లేదు, తక్కువ మంది పెడుతున్నారు. అందుకని ఇప్పుడు ఐజీబీసీ అని ఒక ఇది ఉంది, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఓకే. చాలా మంది తెలియదు. ఓకే. ఇప్పుడు మైవాన్ టెక్నాలజీ అని కొత్తది. ఐజీబీసీ అంటే 33% 40% లంగ్ స్పేస్ ఉండాలి, అంటే ఓన్లీ గ్రీనరీ. ఓకే. బిల్డింగ్ ఇప్పుడు మామూలుగా జనరల్గా ఎంత పాటిస్తున్నారు సార్ గ్రీనరీకి? ఉంటుందా అట్లా ఏమైనా రూల్ ఖచ్చితంగా? ఉన్నాయి, కానీ పాటించరు కొంతమంది పాటిస్తారు. ఇప్పుడు ప్రతి ఇంచు కూడా వేలల్లో పలుకుతుందండి మనకి. అవును. నోబడీ వాంట్స్ టు డూ చారిటీ బిజినెస్. దేర్ ఆర్ వెరీ ఫ్యూ కంపెనీస్ హూ ఫాలో దట్ టర్మ్స్. సో గవర్నమెంట్ ఇప్పుడు మనం ఒకప్పుడు పార్కింగ్ రోడ్ల మీద ఉండేది, ఇప్పుడు కూడా ఉంటుంది. కొత్త బిల్డింగ్ అప్పుడు దెర్ ఇస్ 30% మోర్ దెన్ దట్ పార్కింగ్ ఉండాలి సెల్లార్ లెవెల్లో. అందుకని basement 1, basement 2, basement 3, basement 4 ఫస్ట్ కొన్ని ఫ్లోర్లు దానికి. తర్వాత కేబీఆర్ వరకు అయితే రైట్ సైడ్ పార్కింగ్ ఎక్స్క్లూజివ్ కడుతున్నారు. ఓకే. ఇప్పుడు అవును, కేబీఆర్ పక్కన కనిపిస్తుంది. ఫ్లైఓవర్ కన్నా ముందు ఇట్లోకి వస్తే చార్జబుల్, అవును, ఎలక్ట్రిక్ ఈవీ చార్జ్. సో రియల్ ఎస్టేట్ అనేది మనం ఒక 10 నిమిషాల్లో 2 నిమిషాలు చెప్తున్నాం. ట్రేడింగ్ అనేది ఇందాక చెప్పేది, ఉండడానికి కొనుక్కునేది ఇంతసేపు మాట్లాడడం. ట్రేడింగ్ అంటే మీ దగ్గర ఫస్ట్ హౌస్ ఉంది, మీరు ఆల్రెడీ ఉంటున్నారు మంచి ఇంట్లో, ఓకే, మళ్ళీ డబ్బులు వచ్చాయి, ఓకే, మీ పిల్లలు సంపాదన, ఇంకొక ఇల్లు కొనుక్కొని ఒక 6 నెలలు ఉంచుకొని మళ్ళీ అమ్మేస్తారు. ఓకే. రిజిస్ట్రేషన్ కూడా చేయరు, ఆయన సెల్లర్, ఓకే, మీరు కొనుక్కున్నారు, మీరు కొనుక్కోరు, అగ్రిమెంట్ లో ఎంటర్ అవుతారు. ఓకే. అగ్రిమెంట్ ఆఫ్ సేల్, ఓన్లీ అగ్రిమెంట్ రాసుకుంటాం. అగ్రిమెంట్ 20% ఇస్తాం, ఓకే, 10% ఓకే. టైం తీసుకుంటాం 6 నెలల్లో. ఈ 6 నెలల్లో మీరు కొన్న రేటు ఇంకో 25% అమ్మేస్తారు. అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఆయన దగ్గర ఆయన చేసుకుంటారు, ఓకే. నువ్వు మధ్యలో ఎక్కడ రావు. ఓకే. ప్రాఫిట్ ఏంటి సార్ మరి నాకు? ప్రాఫిట్ ఇప్పుడు ఇవాళ నువ్వు ₹1,00,00,000 కొన్నావు అనుకో, ఆఫ్టర్ 1 year ఎంత అవుతుంది? పెరుగుతుంది, 25-30% పెరుగుతుంది. ఇప్పుడు ఓకే, యావరేజ్ 25. ఓకే. బ్యాంకులో పెట్టుకుంటే ఎంత వస్తుంది? 6.5%. అంతే కదా. మదర్ బ్యాంక్, ఎస్బీఐ, ఏది బెటర్? ఇది బెస్ట్. అది ట్రేడింగ్, కొని అమ్మడం. మళ్ళీ ఆయన కూడా 5 సంవత్సరాలు పండుగ నీ తర్వాత ఆయన ఒక 1 year ఇంకొక ఎక్కువగా అమ్ముతాడు. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ట్రేడింగ్. ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. అంటే మీరు ₹1,00,00,000 పెడితే మీకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఓకే. ఎంత వస్తుంది అంటే సెగ్మెంట్ రెసిడెన్షియల్కి జనరల్ ట్రెండ్ అంటే 2.5 to 3% ఇయర్కి. కానీ ప్రాపర్టీ అప్రిషియేట్ అవుతుంది. మీరు అనవచ్చు బ్యాంక్ రేట్ ఎక్కువగా అని, అవును, ఇది అప్రిషియేట్ అవుతుంది ప్రాపర్టీ. ఓకే. అక్కడ ఏమవుతుందంటే ₹1,00,00,000 పెట్టి మీరు ఫ్లాట్ కుక్కటిపల్లిలో కొనుక్కున్నారు, ఎంత వస్తుంది? 3 bedroom మీ అంచనా? మాక్సిమం అయితే మీ ఉప్పల్లో కొనుక్కున్నారు 30, అంతే సార్, 25 to 30 ఉప్పలు అయితే. యావరేజ్ రేటింగ్ ఇస్ 20, మాక్సిమం ఇస్ 25,000 per month. అంతే. ఓకే. 12 నెలలు ఎందుకు వస్తుంది? 3 లక్షలు. 1 crore పెడితే ఎంత వచ్చింది మీకు? 3 lakhs. దట్స్ ఇట్. కమర్షియల్ అయితే 6 to 8% వస్తుంది. రీటైల్ అయితే ఇంకా కొద్దిగా ఇంకెక్కువ వస్తుంది. సార్ నాకు ఇక్కడ ఒక డౌట్ సార్, ఇప్పుడు నేను కొనుక్కున్న ఒక ప్రాపర్టీ, నాకు అమ్మిన వాళ్ళకి ఎక్కువ షేర్ లాభమా, గవర్నమెంట్కి ఎక్కువ షేర్ లాభమా, మధ్యలో ఉన్న మీడియేటర్కి ఎక్కువ షేర్ లాభమా, లేకపోతే బిల్డర్కి ఎక్కువ షేర్ లాభమా సార్? ఓపెన్ సీక్రెట్లు అడగమ్మా. నా డౌట్ సార్, చెప్పండి, ఎవరికి ఎక్కువ షేర్ లాభం? డౌట్ కాదు, మీరు స్పీకర్ నిరికించడానికి అడుగుతున్న డౌట్ లా ఉంది. అంటే మీరు అడిగేదంటే ఇండివిజువల్ హౌస్ అంత సినిమా ఉండదు. ఓకే. నాకే లాభం ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ సార్, ఇండివిజువల్ అయితే ఎక్కువ లాభపడేది నేనే. మీరు ల్యాండ్ కొనుక్కొని మీరే కట్టుకుంటారు కదా, పెద్ద అంత సినిమా ఉండదు. ఓకే. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది గేటెడ్ కమ్యూనిటీ, హై రేజ్ బిల్డింగ్. అక్కడ ఏమవుతుందంటే X% మీది ల్యాండ్, మీకు ల్యాండ్ ఉంటుంది కానీ స్కిల్స్ ఉండవు, డబ్బులు ఉండవు. దీన్ని జాయింట్ వెంచర్ అంటారు.
సంథింగ్ నేను పెళ్లిని ఇల్లుని కంపేర్ చేస్తా, ఎలాగో చెప్తా. ఆ. ఇల్లు కట్టి చూడు, పెళ్లి పెళ్లి చేసి చూడు. అక్కడ ఏమవుతుందంటే ఇల్లు కొనుక్కున్నాడు, బేసిక్ రేట్ మాట్లాడతాం, ఫ్లాట్ కొంటున్నారు, ఉమ్. బేస్ రేట్ ఎంత అని అడుగుతాం. అవునా? ఓకే. పెళ్లిలో కట్నం అడుగుతాం, అవును. మా అబ్బాయికి ఎంత ఇస్తారు. ఇక్కడ అమ్యూనిటీస్ అడుగుతాం, ఎక్కడ గేటెడ్ కమ్యూనిటీ అక్కడ సారీ అడుగుతాం. సారీ అంటే చీర కాదు, సారీ సారీ అవి పెడతారు కదా అదే అన్ని. కరెక్టేనా? ఇక్కడ పార్కింగ్ అడుగుతాం, అక్కడ మా అల్లుడికి ఏ కార్ ఇస్తారు. అట్లా చూసుకుంటే ఇల్లు పెళ్లి, అందుకనే డైలాగ్ అన్న నాకు తెలిసి, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు. ఇంకొక డైలాగ్ కూడా చెప్తాను. మనం చిన్నప్పుడు ఏదైనా అరిచిన గొడవ చేసినారే, ఆ నలుగురు ఏమనుకుంటారు అని వాళ్ళ తిరుగుతున్నా, ఆ నలుగురు ఎవరో మీకు తెలుసా? నాకు తెలియదు. డైలాగ్ అయితే ఫేమస్, మీరు విన్నారు. ఏదైనా రాంగ్ పని చేశారు, నలుగురు చూస్తే ఏమంటారు అనే డైలాగ్ ఉంది. ఇప్పటికీ ఆ నలుగురు ఎవరో తెలియదు నాకు, సొసైటీలో ఉన్న నలుగురు సార్ ఎవరో తెలియదు. సో అది, సో మీరు ఇందాక అడుగు గేటెడ్గా ఉంటే 10 ఎకరాల్లో హై రైజ్ వేస్తున్నారు. ఓకే. అక్కడ మీరు అడుగుతున్న క్వశ్చన్ అంటే ఏజెంట్ ఉంటాడు, బయ్యర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు, ల్యాండ్ లార్డ్ ఉంటాడు, బిల్డర్ ఉంటాడు, గవర్నమెంట్ ఉంటాడు. ఓకే. ఇందులో మరి నిజం చెప్పాలి అబద్ధం చెప్పాలి, నిజమే చెప్పండి సార్. నాకు ఫోన్లు వస్తాయి అప్పుడు గ్యారంటీ. అంటే జనరల్గా మన తెలంగాణ ఇదని కాదు, ఎంటైర్ ఇండియాలో కూడా వీఆర్ పేయింగ్ హ్యూజ్ ట్యాక్సెస్, ట్యాక్స్ ఓవర్ ట్యాక్స్. ఇప్పుడు ల్యాండ్ కొనుక్కున్నాడు, బిల్డర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, అవును, మనం స్టాంప్ డ్యూటీ కట్టాలి. ఓకే. తర్వాత ప్లానింగ్ అప్రూవల్కి వెళ్తాడు, దానికి ఫీజు కట్టాలి. Okay. ఎవరు కట్టాలి? గవర్నమెంట్ కట్టాలి. దాని తర్వాత మళ్ళీ అమ్ముతాడు ఆయన, ప్లాట్లు వేసి ప్లాట్లో మళ్ళీ కట్టాలి. దాని తర్వాత మళ్ళీ ఈయన ప్లానింగ్కి వెళ్ళాలి, మళ్ళీ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, జిఎస్టీ కట్టాలి. ట్యాక్స్ ఓవర్ ట్యాక్స్ అయిందా? అయింది. సో డెఫినెట్గా గవర్నమెంట్ ఈజ్ ద హైయెస్ట్ బెనిఫిట్. గవర్నమెంట్ హైయెస్ట్ ఓపెన్ అంటే ఇది ఇక్కడ కదా, అన్ని స్టేట్లు అంతే, మనది ఒకటని ఏం కాదు. ఎందుకంటే దే హ్యావ్ టు రన్. అతి తక్కువ టైంలో అతి ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ రియల్ ఎస్టేట్. నేను దాదాపు చాలామంది మహిళలను కూడా చేశాను, చాలామంది లీడర్స్ చేశాను. విత్ జీరో ఇన్వెస్ట్మెంట్, స్పెండ్ 3-4 hours, యూ కెన్ ఎర్న్ 2-3 lakhs, మచ్ మోర్ దెన్ రెగ్యులర్ శాలరీ. ఓకే. రోజంతా మార్నింగ్ 9 తీసుకుని రాత్రి 9 దాకా అవసరం. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. సార్, మీరు ఎస్టిమేట్ వేసినవి మీ ఈ ఇన్నేళ్ళ మీ సర్వీస్లో, మీకున్న అనుభవంలో ఎస్టిమేట్ వేసినవి అంటే ఇటు పక్కన సిటీకి ఇటు పక్కన ఈ స్టేజ్కి వెళ్తుంది రేటు అని మీరు ఎస్టిమేట్ వేసినవి కరెక్ట్గా అట్లనే జరిగిన విషయం అంటే ఏ ఏరియా సార్ హైదరాబాద్లో? రియల్ ఎస్టేట్ ఒక నిమిషం, గోల్డ్కి సిల్వర్ మీరు అడిగిన ఎగ్జాక్ట్ రియల్ ఎస్టేట్. ఓకే. జనవరి 2025 20th ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారు. జనవరి 2025 లాస్ట్ ఇయర్. ఓకే. దాని తర్వాత మేము గోల్డ్ అండ్ వీడియోలో ఒక 10 ఛానల్స్లో మాట్లాడాం. అప్పుడు చెప్పింది ఏంటంటే, నేను ఫిబ్రవరిలో ఇంకా వీడియో కూడా పంపిస్తాను, గోల్డ్ ఈజ్ గోయింగ్ టు రీచ్ క్లోజ్ టు 2 lakhs అని చెప్పాను. అప్పుడు 80,000 ఉంది. 50,000 ఉన్నప్పుడు చెప్పిండ్రు. 80,000 కరోనా టైంలో 56 ఉండేది. సిల్వర్ విల్ గో టు 4 lakhs అని చెప్పాను 1 year బ్యాక్. టచ్ వుడ్. నేను అనాలిసిస్ ఎలా చేసిన డిఫరెంట్. ఈరోజు ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 1 year చూసుకుంటే 4,25,000 వెళ్ళింది. 5% దేవుని కాదు, గోల్డ్ 1,85,000 89,000 వెళ్ళింది. సో నేను 2 lakhs 4 lakhs, ఇది 10% 5% అది మా ఎస్టిమేషన్. దట్ విల్ కమ్ త్రూ యువర్ అనాలిసిస్, యువర్ రీసెర్చ్, యువర్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్కి వస్తాయి. మీకు ఆల్రెడీ 2-3 ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఒక ఆయనకి షాద్నగర్లో మున్సిపాలిటీ అవ్వకముందు గ్రామ పంచాయతీ ఉండేది, ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ చెప్పాం. ఈ 10 yearsలో ఆయన ఇన్వెస్ట్మెంట్ 7 times పెరిగింది. అంటే ₹1,00,00,000 పెడితే 7 కోట్లు వచ్చింది. ఆయన ఈరోజు మళ్ళీ కొంటున్నాడు నా దగ్గర. సార్, ఇందాక మీరు ఎస్టిమేట్ వేసి చెప్పినారు, కొన్ని అట్లనే జరిగినాయి మీరు చెప్పినట్లుగా. గోల్డ్ విషయం అయితే ఏంటి, రియల్ ఎస్టేట్ సంబంధించి అయితే ఏంటి, ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువైపు ప్లేస్ కానీ ఒక ఫ్లాట్ కానీ తీసుకోవటం ఉత్తమం అని చెప్తారు మా వ్యూవర్స్కి? ఈ క్వశ్చన్ అడిగిన నాకు నవ్వు వస్తుంది. స్వీట్ షాప్కి వెళ్ళి లడ్డు బాగుంటుందా, మైసూర్ బాగుంటుందా, ఏం చెప్తా? అన్ని బాగున్నాయి అని చెప్తాడా? అది ఇది 3వ రోల్డ్, ఇది 2వ రోల్డ్, ఇది పాడైపోయింది, బూజు పట్టిందని చెప్తాడు. మీడియా వాళ్ళకి ఏం పని ఉండదమ్మా, ఏది పడుతుంది అడుగుతారు. భూమి అనేది ఎక్కడ కొనుక్కున్నా బంగారం, నా స్టాండర్డ్ ఆన్సర్. ఫ్లాట్ కూడా
అన్నీ మరి కాకపోతే మీరు కొనేటప్పుడు కొన్ని పారామీటర్స్ ఫాలో కావాలి, క్లియర్ టైటిల్. అందుకని అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెక్ చేస్తాం. ఇక్కడ కూడా మనం అది చెయ్యాలి, చేయట్లేదు. ఇప్పుడు బిల్డర్ 100 ప్రాజెక్ట్స్ చేశాడు లాస్ట్ 30 yearsలో, అది ఇంపార్టెంట్ కాదు. మరి ఏం ఇంపార్టెంట్? 100 ప్రాజెక్టులో ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశాడు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు రేరా ఫైన్ వేస్తుంది, ఎందుకు డిలే అయినది, పెనాల్టీ. అట్లా రియల్ ఎస్టేట్ అయితే కొన్ని మీరు అడిగిందని కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ కొద్దిగా బాగా గ్రో అవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వెస్ట్ జోన్ మీద బాగా కాన్సంట్రేషన్ ఉండేది, భూమి ఉండేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. కనెక్టెడ్ న్యూపల్లి రోడ్ ఎంత పెద్ద ఉంటుంది, టాప్ ఆఫ్ ది టాప్ బిల్డర్స్ వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఆ ఫోకస్ ని ఇక్కడ నడుపుతూ మిగతా ఏరియాలో డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు విజయవాడ కానీ ఈస్ట్, లుక్ ఈస్ట్ అని ఒక పాలసీ పెట్టారు. లుక్ ఈస్ట్, అందరూ వెస్ట్ చూడకుండా ఇటుపక్క ఉందని చూడమని. సో మీరు ఎక్కడ కొనుక్కున్నా బాగుంటుంది. గ్రోత్ కారిడార్ అని ఒక ఏరియా ఉంది ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో, అక్కడ కొనుక్కుంటే ఇట్స్ బెటర్. ఈ గ్రోత్ కారిడార్లో మీకు బెనిఫిట్ RRR కనుక రెడీ అయితే తెలంగాణ బార్డర్ నుండి ఇప్పుడు 4 hours పడుతుంది హైదరాబాద్ రావడం. అది రెడీ అయితే 2 hours వస్తారు, ఒక అరగంట ఇటు అటు, అంటే హాఫ్ ది టైం. 130-140 కిలోమీటర్ పెడతారు RRR. ఇప్పుడు ఆల్రెడీ 120 వెళ్తున్నాం. సో అది ఒక పెద్ద బెనిఫిట్. సార్ ఫోర్త్ సిటీ అంటారు, ఫోర్త్ సిటీ లోపల కొనటం బెస్టా, మీరు ఇందాక అన్నట్లు ఔటర్ రింగ్ రోడ్ అవతల కొనడం బెస్టా? ఇది కూడా ఔటర్ రింగ్ అవతలే వస్తుంది, ఫోర్త్ సిటీ కూడా అక్కడే వస్తుంది. 30,000 ఎకరాలు. ఇక్కడ నాకు ఒక కన్సర్న్ ఏంటంటే 30,000 ఎకరాలు phase 1 phase 2. phase 1లో నాకు తెలిసి 15,000 ఎకరాలు ప్లాన్ చేస్తారు, 10,000-15,000. మేనిఫెస్టోలో పొలిటికల్ లీడర్స్ 100 పెడతారు. 100 సాధ్యం అంటే సాధ్యం కాదు. ఏం చూడాలి సార్? డెవలప్మెంట్ ఇప్పుడు 2 years బ్యాక్ 4 city వాజ్ డిక్లేర్డ్ ఫ్రమ్ ఫార్మర్ సిటీ తీసి 4 సస్టైనబుల్ సిటీ, నెట్ జీరో సిటీ, 100% పొల్యూషన్ ఫ్రీ సిటీ అని. అసలు 4 city అని ఎందుకు పెట్టారు ఐడియా ఉందా మీకు? ఫస్ట్ సికింద్రాబాద్ వచ్చింది, తర్వాత హైదరాబాద్ వచ్చింది, తర్వాత సైబరాబాద్ వచ్చింది. అది చంద్రబాబు గారి పేరు మీద. ఇది ఏ సిటీ పెట్టారైతే 4 city అని పెట్టారు. తర్వాత ఏదో పెడతారు దాన్ని. చాలా మంది తెలియదు 4 city అది ఆ విధంగా వచ్చింది. ఆయన ఐడియా ఏంటంటే సౌత్ కొరియా వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాక. అక్కడ ఒక సిటీ చూశారు, చాలా నచ్చింది అని. వీలే మనం ఎందుకు చేయలేం? మన రేవంత్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడుతూ, వీఆర్ నాట్ లుకింగ్ యాజ్ కాంపిటీటర్స్ ఐదర్ వైజాగ్ ఆర్ బెంగళూరు, వీఆర్ కంపీటింగ్ విత్ ద వరల్డ్. వీ హ్యావ్ టు కంపీట్ విత్ ది వరల్డ్. అది చాలా పెద్ద ఉంటుంది. అదే నిజంగా అయితే 4 city విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ది ఇండియా కాదు, ఇన్ ది వరల్డ్. సరే మీరు అంటున్నారు కాబట్టి అడుగుతున్నా సార్. ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కలకత్తా, మన ర్యాంక్ ఎక్కడ ఉంది ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరంగా? మీరు అన్ని నిజాలు అడుగుతున్నారు మేడం. అది లెక్క ప్రకారం చూసుకుంటే ఫస్ట్ లేదు, బట్ ఫ్యూచర్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ నంబర్. ఇప్పుడు ఆల్రెడీ వి సర్పాస్ బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఉంది. అది కూడా అతి, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పాన్షన్ పాసిబిలిటీ లేదు, మనకి ఎక్స్పాన్షన్ పాసిబిలిటీ ఉంది. హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది వరల్డ్ అని మన అవార్డ్స్ వచ్చినాయి. సో హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ వాట్ చెప్పండి? హైదరాబాద్ దేనికి ఫేమస్? ప్యారడైజ్ బిర్యానీ అవును కదా, కరాచీ బిస్కెట్స్, ఇరానీ చాయ్, పర్ల్ సిటీ, డాక్టర్ నంది రామేశ్వరం. సో 4 city. ఇంకో ప్రాబ్లం ఇందులో, జో దిక్తా హై ఓ బిక్తా హై. అంటే పబ్లిక్ ఏమి నమ్ముతారంటే ఇన్వెస్టర్స్ అక్కడ వర్క్ అవుతుంటే నమ్ముతారు, వర్క్ చేస్తానంటే ఎవరు నమ్మడు మిమ్మల్ని. అది కొద్దిగా మనకి ఇష్యూ ఏంటంటే రెవెన్యూ ప్రాబ్లం ఉంది, బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఆంధ్రాకి 10 లక్షల కోట్ల అప్పు, తెలంగాణకి 7 లక్షల కోట్ల అప్పు. ఆ వడ్డీ కట్టడానికి మనం అప్పు చేస్తున్నాం, వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేసి దానికి కూడా వడ్డీ కడుతున్నాం. దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో ఇప్పుడు అమరావతి కూడా ప్రాబ్లం అంటే డబ్బులు లేవు, సెంట్రల్ గవర్నమెంట్ కొద్ది ఇచ్చినా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫండ్స్ పూలింగ్లో ఉన్నారు, ల్యాండ్ పూలింగ్, ఫండ్స్ పూలింగ్ రెండు ఇంపార్టెంట్. సరే అమరావతిలో మీరు ప్రాబ్లం ఉందంటున్నా, తెలంగాణలో ఉన్నంత రియల్ ఎస్టేట్ డౌన్ అనే మాట, లేకపోతే మీరు ఇందాక స్లో డౌన్ అనే మాట అయినా అమరావతి వైపు లేకపోతే ఆంధ్ర వైపు వినిపించట్లేదు. తెలంగాణలోనే చాలా స్పష్టంగా కొన్నేళ్ల నుంచి వినిపిస్తుంది. నా అంచనా అయితే నేను ఇన్ని రోజులు సహజంగా అందరూ అనుకున్నట్లు హైడ్రా ఎఫెక్ట్ పడింది, కొనాలనుకున్నా
అమ్మాలనుకున్నా భయపడుతున్నారు. కరెక్ట్ రేట్ రాక అమ్మాలనుకున్న వాళ్ళు, కరెక్ట్ అంటే ఈ హైడ్రా ఎఫెక్ట్ వల్ల కొనాలనుకునే వాళ్ళు కూడా భయపడుతున్న పరిస్థితి. నిజానికి మంచిగా బంగారం లాంటి ఇల్లుల్ని హైడ్రా బుల్డోజర్లు కూలగొడుతుంటే విజువల్స్ చూస్తే మేము కూడా చాలా బాధపడిన రోజులు ఉన్నాయి మీడియాలో. అది కట్టుకున్న వాళ్ళు మొన్న గృహప్రవేశం అయిందని ఈ ఎఫెక్ట్ మీడియా వ్యాప్తంగా అందరూ చూసిందే ఎఫెక్టే. దీని ఎఫెక్ట్ నిజంగా లేదా ఈ స్లో డౌన్ అవ్వడానికి? అసలు సంబంధం లేదంటారా? ఇదిగో తోక అంటే అదిగో పులి అని ఒకటి అన్నాడంట. అందుకే చెప్పాను మీడియాలో అప్పుడప్పుడు కొద్దిగా గిల్టీ ఫీల్ అవుతాను. మీరు చెప్పిన సగం వాస్తవం సగం అవాస్తవం. హైడ్రా ఎందుకు పెట్టారు? అంత ముందు కూడా ఉంది, అంత సక్సెస్ కాలేదు. హైడ్రా ఏంటి డిసాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్. ఏవి రంగనాథ్ గారు దాన్ని కమిషనర్ చేశారు. ఒక 20-30 years వెనక్కి వెళ్తే 2000 చెరువులు ఉండేవి మన దగ్గర తెలంగాణకి. ఇప్పుడు ఏమున్నాయి? 700 చెరువులు, 750 చెరువులు. మరి ఈ 1250 చెరువులు ఏమైనాయి? రాత్రి టన్నులు మట్టిలు పోసి నింపేసి కట్టేశారు. అక్కడ తప్పు ఎవరిది సార్? అందరిది ఉంది. తప్పు ఎవరిదంటే ఫస్ట్ బిల్డర్ స్టార్ట్ చేశాడు, తర్వాత గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, తర్వాత బ్యాంక్ లోన్ ఇచ్చింది. వీళ్ళందరూ కార్యకులే. కానీ ఇప్పుడు బాధపడుతున్నది ఎవరు సార్? అంటే ఇప్పుడు ఏదైనా ఒక కొత్త పని, జేడీ లక్ష్మీ నా ఫంక్షన్ వచ్చా మీ ఫోటోలు పంపించాను. ఆయన మేము కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తే ఎవరైనా మనిషి ఎదుగుదలకు కొత్త ప్లాన్ చేస్తే 10లో 9 వెనకలు అవుతారండి. ధైర్యం చేసి అడిగేసి ముందుకు వస్తారు. ఇక్కడ ఏమైందంటే డెఫినెట్గా కొంతమంది బయ్యర్స్ కానీ కొనుగోలు కానీ ఇబ్బంది పడ్డారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా దేర్ వాజ్ స్లైట్ గ్యాప్. కొద్దిగా ఇంట్రడ్యూస్ చేసినట్టు కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తుంటే బాగుంటుంది నా ఉద్దేశం. డైరెక్ట్గా వచ్చి కబ్జా ఎరగొట్టే కంట వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ చూపించి చేస్తుంటే మన పబ్లిక్ ఓట్లు వేస్తేనే మనం గెలిచాం. వాళ్ళ సిస్టమ్ ఆలోచన కరెక్టే, ఇంప్లిమెంటేషన్లో కొద్దిగా ల్యాకింగ్ ఉందని నాకు అనిపిస్తుంది. అయితే నేను అంటున్నది ఏంటంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని పనిష్ చేయలేదు, ఇప్పుడు తహసీల్దార్లని పనిష్ చేయలేదు. ఎటొచ్చి పనిష్మెంట్ 100కి 200% కొనుక్కొని ఇల్లు కట్టుకున్న వాళ్ళదే అయ్యింది, వాళ్ళే భరిస్తున్నారు. సో అది దాని గురించి అడుగుతున్నా. ఏం చూడాలి ఒక్క ప్రాపర్టీ ఎక్కడ కొన్నా సరే? ప్రధానంగా చూడాల్సిన అంశాలు కొనబోయే వాళ్ళు ఏం చూడాలంటారు? ఫస్ట్ మీరు ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్ని అపాయింట్ చేసుకోవాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇప్పుడు మీ మీడియా వాళ్ళకి కానీ లేదా ఎలక్ట్రానిక్ అన్నీ తెలియదు కదా. మీ ఫీల్డ్లో మీరు ఎక్స్పర్ట్, నా ఫీల్డ్లో నేను ఎక్స్పర్ట్. సో ఒక అనుభవం బాగా ఉన్నవాళ్ళు, 20-30 years అనుభవం ఉన్న వాళ్ళు, ఆ ఫీల్డ్లో బ్రాండ్ ఉన్నవాళ్ళు, యూనిక్ అపాయింట్ చేసి ఫస్ట్ అయితే నేను అది ఫస్ట్ టైం సెకండ్ టైం కొంటే కనుక డెఫినెట్లీ వాడు కొద్దిగా ఛార్జ్ చేస్తే డోంట్ వరీ అబౌట్ 1-2%. ఛార్జ్ చేసినా 98% సేఫ్ ఉంటుంది. 1-2% ఇప్పుడు ఇండియాలో ఎట్లా అంటే ఎస్పెషల్ సౌత్ ఇండియాలో చూస్తుండే సూది పోనేయం, చూడకుండా ఏని పోయినా వదిలేస్తారు. అవునా? సో అది కమ్అట్ ఆఫ్ దట్. రెండోది నాలా కన్వర్షన్ అయిందా లేదా చూసుకోవాలి, అగ్రికల్చర్ ల్యాండ్. మూడోది లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా, సేల్ డీడ్ కరెక్ట్గా ఉందా, సేల్ అగ్రిమెంట్ కరెక్ట్గా ఉందా, లీగల్ ఒపీనియన్ ఉందా, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఉందా, గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నాయా లేదా, సర్వే నెంబర్ కరెక్ట్ ఉందా లేదా, FTL బఫర్ జోన్లో ఉందా లేదా, 111 ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నీకు ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇవన్నీ మీరు చెక్ చేసుకోలేరు. హైలీ ఇంపార్టెంట్. అడ్వైజర్ పెట్టుకుంటే వాళ్ళు 90% ఆఫ్ ది జాబ్ వాళ్ళు చేసిపోయారు. డోంట్ బై ఇన్ ఎమోషనల్ సెంటిమెంటల్లో నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు డెఫినెట్గా తీసుకున్న 10 నిర్ణయాలు 9 నిర్ణయాలు తప్పదు. తన కోపం తన శత్రు. సో ఆచి తూచి, ఇంగ్లీష్లో పాజ్ అంటారు. చూడండి, కొద్దిగా అనాలిసిస్ చేయండి. అన్ని ఏజెంట్ మీద బిల్డర్ మీద డిపెండ్ అవ్వకండి. 80% 10-20 గ్రౌండ్ రియాలిటీ మీరు చెక్ చేసుకోండి. నైబరింగ్తో మాట్లాడండి. అక్కడ రేట్ ఎంత ఉంది, మీరు ఎంత రేటు కడుతున్నారు, ఎందుకు కడుతున్నారు, తగ్గిస్తే ఎందుకు తగ్గిస్తారు, తగ్గిస్తే అడగం, ఎక్కువైతే ఎక్కువ అంటాం. ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా శాలరీలు వచ్చేసేపు ఎవడు ఎంత వచ్చింది చెప్పడు, ఉద్యోగం పోతే ఉద్యోగం పోయింది వచ్చిన అది ఉండొద్దు. రెండు పక్కల ఈక్వల్ ఉండాలి మీరు, ప్లస్ మైనస్. ఇవి చూసుకుంటే మీకు అన్నిటికీ సొల్యూషన్ ఉంటే రేరా ముఖ్యంగా ఇప్పుడు లేటెస్ట్ రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. ఎవరికి అవసరం, ఎవరికి లాభం దానివల్ల? అందరికీ లాభమే, అందరికీ నష్టమే. ఫాలో అయితే అందరికీ మంచిది, ఫాలో అవుతే అందరికీ నష్టం. సో ముఖ్యంగా 3 పార్టీలు ఇన్వాల్వ్ అవుతాయి: బిల్డర్ ఆర్ డెవలపర్, ఇన్వెస్టర్ ఆర్ బయ్యర్, ఏజెంట్. అమెరికాలో లైసెన్స్డ్ బ్రోకర్ అంటాం. బ్రోకర్ అంటే మన హక్ చేసుకుని అంత వాల్యూ ఇస్తారు గార్లాండ్ వేసి. ఇక్కడ బ్రోకర్ అంటే ఎందుకు అవన్నీ మనం వేరే అర్థాలు. బ్రోకర్ అంటే బ్రోకర్ గడు అంటాం. అందుకని నేనేం చేస్తాను, నా పాలసీ ఏమిటి, ఎవరైతే బ్రోకర్ వాల్యూ తెలియదు వాడితో పని చేయండి. జనరల్గా కస్టమర్స్ ఏజెంట్ని సెలెక్ట్ చేసుకుంటారు. నా కేసులో క్వైట్ ఆపోజిట్.
నేను కస్టమర్తో పని చేయలేదు డిసైడ్ చేసుకున్నాను. సర్వీస్ తీసుకుని ఎగ్గొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో రేరా అనేది బిల్డర్కి కొన్ని నియమాలు పెట్టింది, అట్లనే బయర్ కొన్ని. ఇప్పుడు బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలని అందరూ అడుగుతారు, బయర్ తప్పు చేస్తే అప్పుడు ఎవరు మాట్లాడరు. దానికి సొల్యూషన్ ఇచ్చారు రేరా. అక్కడ సమఉద్యోగులుగా ఉండరు కదా సార్ బిల్డర్ బయ్యర్. లేదు, బిల్డర్ చేసిన మిస్టేక్స్ బయ్యర్ చేయలేరు కదా. కొన్ని మిస్టేక్స్ చేస్తారు, దానికి సొల్యూషన్ ఉండదు. ఇప్పుడు నువ్వు ఈఎంఐలు కట్టట్లేదు ఇల్లు తీసుకొని, ఎవరు తప్పు? నేను నష్టపోవాలా? నీ పేరు మీద కట్టే కదా, అది ఎవరు నష్టపోవాలి? ఏజెంట్ ఉన్నాడు, మీరు సర్వీస్ తీసుకున్నారు, ఏజెంట్ డబ్బులు ఇవ్వలేదు, వాడు ఎందుకు నష్టం? వాడు మీ మీదకి వేసేస్తాడు రేరా. సో రేరా మీద ఇంకొక బాడీ ఉంది, రేరా అప్లియేట్ అథారిటీ. కోర్టులకు వెళ్ళని లేదు, ఫస్ట్ రేరా, తర్వాత రేరా అప్లియేట్ అథారిటీ, దాని తర్వాత లేటెస్ట్ గా గ్రీవియన్స్ సెల్ అని కూడా పెట్టారు. సో రేరా హ్యాస్ ఎ పవర్ ఆఫ్ పుట్టింగ్ యూ బిహైండ్ ది జైల్ అండ్ బిహైండ్ ది బార్స్. తప్పు చేస్తే లేదా 10% ప్రాజెక్ట్ 1000 కోట్లు కూడా 100 కోట్లు పెనాల్టీ కట్టాలి డివియేట్ అయితే. సో ఇవన్నీ కూడా మీరు కస్టమర్ దగ్గర 1000 రూపాయలు కలెక్ట్ చేస్తే 700 రూపాయలు అకౌంట్ చెప్పాలి. రేరాకి తెలియకుండా ఖర్చు పెడితే పనిష్మెంట్. ఆ 30 రూపాయలు లాభం కింద వదిలేశారు. ఈ 70 రూపాయలు పైసా టు పైసా లెక్కలు చెప్పాలి. దీని సపరేట్ ఎపిసోడ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో కొత్తగా ఇంత రేరా లాంటి రూల్స్ పట్టుకొచ్చిన మినిమం 30% లాభం అయితే బిల్డర్కి ఉంటుంది. వదిలేస్తారు, మన లాభం అని చెప్పలేము, వాడి ఆయన ఇష్టం. ఈ 70% తూచాగా చెప్పాలి. ఆయన పర్మిషన్ లేకుండా ఖర్చు పెట్టడానికి వాళ్ళ ఆడిటర్ ఓకే చేస్తాడు, రేరా ఆడిటర్. అప్పుడే శాలరీస్ కానీ, రా మెటీరియల్ కానీ, సిమెంట్ కానీ, ఇసుక కానీ ఉంటాయి కదా సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇందాక అన్నట్లు అవసరం అనేది ఒక టాపిక్, మెయిన్ టాపిక్. నేను ఏ పర్పస్లో ఇల్లు తీసుకుంటున్నాను అనేది మీరు ఒక మంచి మాట అన్నారు, నాకు ఇంటర్వ్యూ మొత్తంలో అది బాగా నచ్చింది. మనం ఉండడానికి ఇల్లు తీసుకున్నట్టయితే దాని విషయంలో పెద్ద లాభాపేక్ష కానీ, ఒక 10 సంవత్సరాల తర్వాత దీనికి ఎంత వస్తుంది అని ఒక క్యాలిక్యులేట్ వేసి తీసుకోవడం కానీ ఇదంతా తప్పు. మనం ఉండడానికి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది మనం ఏవైతే పాయింట్స్ పెట్టుకున్నామో అవి కరెక్ట్గా ఉంటే చాలు తీసుకోవాలి, మిగతా ఏం ఎక్కువగా ఆలోచించొద్దు అని. లేదు ఇన్వెస్ట్ పరంగా ఇది పక్కన పెడితే టాపిక్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకుంటున్నాం అనుకుందాం. ఇప్పుడు బంగారం కొనడం బెస్టా, ఎంత ఉంటే అంత అమౌంట్లో ఒక చోట ప్లాట్ లేకపోతే ఫ్లాట్ రీసేల్ పర్పస్, రెంటల్ పర్పస్ బెనిఫిట్ పొందడానికి ఇది బెస్టా? ఇందులో 2 క్వశ్చన్ కలిపి అడిగావు, నేను విడిగా ఒకటి చెప్తా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో పెట్టాలా, స్టాక్లో పెట్టాలా, గోల్డ్లో పెట్టాలా? ఒకటి. రెండోది రియల్ ఎస్టేట్లో పెడితే ఎక్కడ పెట్టాలి, ఎంత లాభం వస్తుంది, అంతే కదా మీరు. సో రియల్ ఎస్టేట్కి చెప్తాను, మీకు స్టాక్ మార్కెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, అది మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ప్రాఫిట్స్ ఎంత వస్తాయి, లాస్ కూడా అంతే వస్తుంది. ఎందుకంటే ఒక టెన్నిస్ బాల్, మీకు చదువుకున్నప్పుడు న్యూటన్స్ గ్రావిటేషన్ లా తెలుసు కదా, ఒక బాల్ ఇస్తున్నాం 10 సెకండ్స్ పడుతుంది, పడ్డానికి ఎంతసేపు పడుతుంది? 5 సెకండ్స్. షేర్ మార్కెట్ అలాంటిది. ఎందుకంటే మనకి అవగాహన, చాలా మంది 100కి 95 మందిలో అవగాహన ఉండదు, ఉంటుందా? స్టాక్ మార్కెట్ అంటే కంప్యూటర్ మీద ముఖం పెట్టి ప్రతి క్షణం, మన HDFC చైర్మన్ రిజైన్ చేస్తే లక్షల కోట్లు పడిపోయింది మార్కెట్. అదేనా? ఏదైనా కంపెనీ CEO దీపావళి అంటే మారిపోతుంది. ఆ రిస్క్ అనేది, అందులో అవగాహన ఉంటే పెట్టుకోవచ్చు. నెంబర్ 1 రిస్క్ అనేది హైయెస్ట్ నా ప్రకారం. నెక్స్ట్ గోల్డ్. నేను 1925 మీకు చిన్న అనాలిసిస్ ఇస్తాను. 1925లో 19 రూపీస్ ఉండేది తులం, 10 గ్రాముల బంగారం 19 రూపాయలు. 1919లో 25 రూపాయలు గ్రామ్ ఉండే. 1925లో 19 రూపాయలు. 1950లో 100 రూపాయలు. అట్లా 1993-94లో 3500, 4000. 2012లో 28,000. కరోనా టైంలో కరోనా టైంలో 50-60,000. ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన వరకు 70,000-80,000. అవునా? ఈరోజు 1,50,000. ఈ ఒక్క సంవత్సరం తీస్తే బ్యాక్ రికార్డులో ఎక్కడ కూడా ఇంత ఎక్కువ పెరగలేదు. రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ లాస్ట్ ఇయర్ తో ఈ ఇయర్ తో పోలిస్తేనే అంతే. చూడండి అంతమంది హిస్టరీ చూడండి, అంత స్పీడ్. ఇప్పుడు సిల్వర్ ఎప్పుడు కూడా గోల్డ్ కంట 10-20% తక్కువ ఉండేది. అది 80,000 ఉంటే 70,000 కేజీ, 10 గ్రాములు. ఈరోజు ఇది ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ అయింది. ఎందుకంటే దిస్ ఆల్ డ్రామా ప్లేడ్ బై అవర్ చీఫ్ బిగ్ బాస్ ట్రంప్ గారు. చిచ్చరు పిడుగు, మేము నాటీ బాయ్ అని చెప్తున్నాం.
ఎందుకంటే ఇప్పుడు చెప్పిన డెసిషన్ సాయంత్రం మారిపోద్ది. ఓకే. ఇదంతా ఏంటంటే ట్రంప్ గారు ఒక మేజర్ ప్లేయర్. ఓకే. వాళ్ళ ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ గవర్నర్ కూడా రిజైన్ చేసాడు బాధపడలేక. ఆ రోజు కూడా మార్కెట్ పడిపోయింది. అంటే నేనేమంటే ట్రంప్ ఇంకొకసారి ప్రెసిడెంట్ కాలేడు. ఇది లాస్ట్ టైం. ఏజ్ వైజ్ కానీ టర్మ్ 2 టర్మ్స్ కంటే ఎక్కువసేపు ఉండకూడదు. అందుకని ఆయన చరిత్రని బాలకృష్ణ గారు రీరైట్ ద హిస్టరీని తిరగరాస్తున్నాడు. అది చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు. జో బైడెన్ గారు 4 years ఎన్ని ఈవోలు అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేసాడు. 1 year లో సైన్ చేసాడు, కానీ అవ్వలేదు. బర్త్ టూరిజం 150 సంవత్సరాలు తీసేస్తానంటున్నాడు. లక్కీ డిప్ ప్రాసెస్, వీసా, ఇమిగ్రేషన్, తారీఫ్ ఇవన్నీ జియో పొలిటికల్. సో ట్రంప్ గారు ఏం చేస్తుంటే వాళ్ళు డాలర్ని యూనివర్సల్ యాక్సెప్టెడ్ కరెన్సీ డాలర్, ఆ డాలర్ని స్ట్రాంగ్ చేసుకుంటున్నాడు. దాన్ని మన ఇండియాని వీక్ చేస్తున్నాడు. బికాజ్ ఇండియా ఇస్ ఎనీ టైమ్ సూపర్ థ్రెట్ టు అమెరికా. ఎప్పుడైనా సర్పాస్ చేస్తాడు. ఇప్పుడు శత్రువుగానే చూస్తున్నాడా అనిపిస్తుంది నాకైతే. శత్రువుగానే ఎందుకు చూస్తున్నాడు? ఇటు గ్రో అయిపోతున్నాడు. లిటరసీ, ఎవ్రీ 4th engineer ఇన్ అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా. Every 4th engineer from India is from South. Every engineer from South is from United AP. ఇది నా అనాలిసిస్. ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ మన వాళ్ళు సంపాదించింది వాళ్ళు సంపాదించలేదు. ఫ్యాక్ట్ ఇది. మా ఓన్ బ్రదర్ టెస్లాలో పనిచేస్తాడు, ఎలాన్ మస్క్. రెస్టారెంట్స్ మెయింటైన్ చేస్తాడు. ఎర్నింగ్ యూ కెనాట్ ఈవెన్ కౌంట్. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ 15 years బట్టి ఉంటున్నారు. సో వాట్ ఇట్ ఈస్ ట్రంప్ గేమ్. ఈ గేమ్ ట్రంప్ మీరు ఎలాగ ఇందాక అన్నారు ఇంకొకసారి రారు అని. ట్రంప్ లేనప్పుడు ఈ గేమ్ అంతా మళ్ళీ కొంచెం స్టెబిలైజ్ అవుతుంది. ఇప్పుడు మనం జార్జ్ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఇదంతా అంత లేదు కదా. ఈ వాంట్స్ టు రీడ్ అంటే ఆయన పేరు చిరకాలు మర్చిపోకుండా నెక్స్ట్ 200 సంవత్సరాలు నా పేరే గుర్తేవాళ్ళు. నేను ఇండియాని టార్గెట్ చేసి April 25 ప్రెసిడెంట్ అయినట్టు ఇండియాని ఎలా అటాక్ చేయండి. ఇండియాకు ఒకటే వీక్ పాయింట్ అంటే తారీఫ్, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్. దాన్ని పెంచాడు. చైనాకి 30%, పాకిస్తాన్ 15%, మనం మాత్రం 50% చేసాడు. వీలైతే 100% కూడా చేస్తాను. మన మోడీ గారు ఏమైనా ఒక టిట్ ఫర్ టాట్, నువ్వు ఎంతైనా పెంచుకో. ఆయన ఏం చేసాడు? మిగతా కంట్రీతో తక్కువ దిగాడు కదా, తగ్గించేశాడు. మళ్ళీ వెనకడుగు డాలర్ని స్ట్రెంగ్ చేసుకుంటే ఇవన్నీ ఇండియా మీద వాడిన రాంబాణం, బ్రహ్మాస్త్రం పెద్ద గందరగోళ పడాల్సిన అవసరం ఏం లేదు. సో గోల్డ్ వచ్చేసరికి నేను చెప్పాను రేజ్. సో లాస్ట్ 1 year 15 months తీస్తే అంతకుముందు గోల్డ్ ఎప్పుడు ఈ స్థాయిలో పెరగలేదు. రైట్. ఇప్పుడు కూడా మీరు గమనిస్తే, మీరు పాలిటిక్స్ కూడా చెప్తారు, పొలిటికల్గా వరుసగా 20 రోజులు పెడితే 4 రోజులు తగ్గుతుంది. ఎంత పెరిగిందో అంత తగ్గదు. మెరుపు దాడిలో వస్తుంది. చుక్కల్లో చంద్రుడు అంటారు కదా, అలాగ పడుతుంది. అంత ఇప్పుడు రేట్ ఎందుకు తగ్గుతుంది? గోల్డ్ 80,000లో కొనుక్కున్న బయర్స్ అమ్మేస్తున్నారు. అప్పుడు కొనేవాళ్ళు ఎక్కువ, ఇప్పుడు అమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ ప్రాఫిట్ ని మార్జిన్ తీసుకుంటారు. 80,000 1,50,000 అవుతే డబుల్ ది ప్రాఫిట్. కొనడం కరెక్ట్ కాదంటారు నా ప్రకారం. అయితే యూ టు వెయిట్ అండ్ వాచ్. పెళ్లిళ్ళు ఉన్నాయి కంటే అత్యవసరం కొనుక్కోండి. డెఫినెట్ గా 20% 25% కరెక్షన్ అవుతుంది. తగ్గిపోవాలంటే 10,000 అవ్వదు. లక్షకి బేసు 10,000 ఇటట్లో తగ్గుతుంది. అంటే ఇప్పుడున్న 1,50,000, 1,10,000, 1,15,000, 20,000 వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొనుక్కోవడం మంచిది కాదు. అమ్మడం అయితే కరెక్ట్. నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. మునిపెన్నడూ పెరగలేదు. నౌ కమింగ్ టు రియల్ ఎస్టేట్. ఆల్రెడీ మీకు 100 ఎగ్జాంపుల్ చెప్పాను. రియల్ ఎస్టేట్ ఎప్పుడు పెట్టుకున్న భూమిని నమ్ముకున్నాడు ఎవ్వడూ ఫెయిల్ అవ్వలేదు, ఎక్సెప్ట్ ఇల్లీగల్ ప్రాపర్టీస్. సో మూడిట్లో అయితే నేను రియల్ ఎస్టేట్ పని నేనేం చేస్తానో చెప్తాను. నేనేం చేస్తున్నాను, ఏం చేశాను. నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయనుకోండి, 30-35 రూపీస్ రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటా. నాకు అది పెట్ సబ్జెక్ట్ కాబట్టి. గోల్డ్లో 15-20% పెట్టుకుంటా. గోల్డ్, సిల్వర్. స్టాక్ మార్కెట్లో 10% పెట్టుకుంటా. మ్యూచువల్ ఫండ్స్లో 5-10% పెట్టుకుంటా. అంటే ఐఎమ్ లిటిగేటింగ్ ది రిస్క్. డోంట్ క్యారీ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. బ్యాగ్ జారితే చేయి జారినట్టే, కాల్ జారినట్టే. సేత గీత దాటితే ఏమైందో తెలుసు. అది నేను పబ్లిక్ కూడా చెప్పేది, ఇది నచ్చితే మీరు వాడుకోండి. లేదు నేను స్టాక్ మార్కెట్ బాగా తోపు అంటే స్టాక్ మార్కెట్లో అటు ఉంటే హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ ఉండవు క్రికెట్లో. సో ఆ విధంగా చూసుకుంటే ఇలా పెట్టుకుంటే మీ రిస్క్ అనేది క్యాలిక్యులేట్. అంటే 4 రాళ్ళు ఇస్తే ఒక రాయి తగులుతుంది మామిడికొండకి. 4 ఒకటి పడుతుంది, 4 పడిపోవు కదా. సో యు ఆర్ అట్ సేఫర్ కండిషన్. యు ఆర్ నాట్ ఆన్ ద రోడ్. యూ విల్ నాట్ బికమ్ ఫ్రమ్ కరోడ్పతి టు రోడ్డుపతి. అంటే అయిపోతావు ఒకవేళ ఒకే దగ్గర పెడితే. ఇలా పెడితే కరోడ్పతిలో ఉండడానికి అవకాశం ఎక్కువ.
సార్ ఫైనల్ క్వశ్చన్, రియల్ ఎస్టేట్ ని నమ్ముకున్న వాళ్ళు అసలు వాళ్ళ ఎదుగుదల పర్సంటేజ్ ని క్యాల్కులేషన్ చేయలేని విధంగా ఎదుగుతున్నారు. మీడియా నుంచి కూడా పక్కకు వెళ్ళి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కళ్ళ ముందు అసలు వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ లగ్జరీ లైఫ్ స్టైల్ మా కళ్ళ ముందు మారుతుంది. నిజంగా అంత ప్రాఫిట్స్ ఎట్లా సార్? అంటే ఏం స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళకి? ఇప్పుడు ఈవెన్ విమెన్స్ కూడా ఇంట్లో హస్బెండ్ సంపాదించే దానికంటే ఇంటి పట్టున ఉండి ఒక విమెన్ హస్బెండ్ కంటే ఎక్కువ సంపాదిస్తుంది రియల్ ఎస్టేట్ బిజినెస్ లో. ఎట్లా సాధ్యం అవుతుంది సార్? మీరు సంపాదించాలనుకుంటున్నారా? చెప్పండి, టిప్స్ ఉంటాయి. దానికి ఫీజు కట్టి ట్రైనింగ్ లో జాయిన్ అయితే చెప్తారండి. అన్ని ఫ్రీగా చెప్తాడు. అమ్మ పెట్టదు, అడుగు మీరు ఎవరు, ఇచ్చిన వాళ్ళు ఎవరు. ఇది రియల్ ఎస్టేట్ అనేది మోస్ట్ బర్నింగ్ సబ్జెక్ట్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఆర్ సర్వైవింగ్ ఓన్లీ ఆన్ రియల్ ఎస్టేట్. ఓకే. రియల్ ఎస్టేట్లో లక్షల కోట్లు ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్. వేల కోట్లు వచ్చేది. ఇప్పుడు హెచ్ఎండి పరిధి పెంచాడు రేవంత్ రెడ్డి. ఎంత అవును, పెరిగిపోయింది? అవును. ఇప్పుడు ల్యాండ్ రేట్లు పెంచుతూ రివైజ్ చేస్తున్నాడు. రిజిస్టర్ గైడ్ లైన్ వాల్యూ పెంచుతున్నారు. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ మీరు ఎక్కడో కర్నూలు ఎక్కడో లేదా ఇంకెక్కడో కొనుక్కున్నాం అనుకోండి, కరీంనగర్లో 1 కోటి రూపాయల ల్యాండ్ ఉంటే మనం 20 లక్షల మీద ట్యాక్స్ కడుతున్నాం. 7.6%. దాన్ని 20,000ని 50,000 చేయడానికి 50-60,000. అంటే గవర్నమెంట్కి రెవెన్యూ ఎంత పెరుగుతుంది? చాలా నెలకి 5,000 6,000 ట్రాన్సాక్షన్ జరుగుతాయి ఒక్క హైదరాబాద్లో. ఓకే. సో 2025 జనవరిలో 38,000 కోట్లు కలెక్ట్ చేస్తారు ఒక్క నెలకి. 38,000 కోట్లు. అదే 2026 జనవరి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు 23 అయ్యారు కదా. 23. సో 24 జనవరి నుంచి 25 జనవరిలో అంటే 2025లో 45,000 కోట్లు చేస్తారు అదే నెల. పెరిగిందా తగ్గిందా? పెరిగింది. మరి మీ మార్కెట్లో తగ్గిందంటే పెరగాల్సినంత పెరగలేదు. ఎందుకు? రేవంత్ రెడ్డి గారు రాగానే ఒక స్టేట్మెంట్ చెప్పారు, నేను నా కెరియరే రియల్ ఎస్టేట్ ఏజెంట్గా తయారాను. అవును. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను 10-15 సంవత్సరాల ముందే కోకాపట్ల ల్యాండ్ ట్రేడింగ్ చేసి బిల్లాలు కట్టాను. అందుకని కేటీఆర్ గారు హ్యాండిల్ చేశారు అర్బన్ డెవలప్మెంట్. ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదని ఈయన దగ్గర పెట్టుకున్నాను. దాంతో ఏమైందంటే జనాల ఎక్స్పెక్టేషన్ అమాంతం పెరిగిపోయి అసలు కేసీఆర్ గారు ఉన్నోడు కంటే ఎక్కువ అవుతుంది. అసలు కేసీఆర్ గారు ఉన్నోడు పెరిగిందే చాలా హైయెస్ట్. ఆ ఎక్స్పెక్టేషన్లో రాలేదు. బట్ ఓవరాల్గా మార్కెట్ ఏం పడిపోలేదు. మార్కెట్ ఈజ్ ఆల్వేస్ దేర్. హైదరాబాద్ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు ప్రపంచం మొత్తం. గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల జాతులు బతుకుతాయి, అన్ని మతాలు బతుకుతాయి. 10,000 వచ్చిన బతుకుతాడు, 1,00,000 రూపాయలు వచ్చిన 10 కోట్లు వచ్చిన బతుకుతాడు. డెక్కన్ ప్లేటోల్ మన హైడ్లో ఉన్న బంజారా హిల్ జూబ్లీస్ ఉన్న కాబట్టి మనకి తుఫాన్లు సునామీలు వచ్చే అవకాశాలు లేవు, రాకూడదు. ఫుడ్ ది బెస్ట్ ఫుడ్, గుజరాతీ, మరాఠీ, రాజస్థానీ, ఇంకేంతో అట్మాస్ఫియర్ టాప్ ఆఫ్ ది టాప్. కల్చర్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ వెరీ, ఎవరినైనా మనం యాక్సెప్ట్ చేస్తాం, ఎంకరేజ్ చేస్తాం. మీరు మిగతా అలా ఉండదు. మన వాళ్ళు రాజస్థాన్లో బతుకుని వచ్చేస్తాడు రెండో రోజు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు రాక్ నెక్స్ట్ 10 years. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ, డెఫినెట్గా. అభిప్రాయం ప్రకారం మంచి సవరణలు రియల్ ఎస్టేట్ పరంగా మంచి వృద్ధి లేకపోతే అభివృద్ధి చూశాను అంటే మీ ఇన్నేళ్ల సర్వీస్లో ఏ గవర్నమెంట్ టైంలో సార్ మీకు హ్యాపీనెస్ ఇచ్చింది? లేదమ్మా, అన్ని గవర్నమెంట్లు వాళ్ళంతా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఇట్ విల్ బి టూ ఆడ్ టు టెల్ వన్ పర్టికులర్. డెఫినెట్గా స్పీడ్ అనేది కేసీఆర్ గవర్నమెంట్లో వచ్చింది. ఓకే. బట్ ఓవరాల్గా ఎవ్రీ సీఎం హెస్ కంట్రిబ్యూటెడ్ హీస్ పార్ట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. ఓకే. సో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి రియల్ ఎస్టేట్ ఒకప్పుడు ఎందుకు పనికిరానోటి చేసేవాడు. అవును. ఇప్పుడు దాన్నే వృత్తిగా ఎన్నుకొని వచ్చారు. అటు ఫ్రెషర్స్ కావచ్చు, ముఖ్యంగా మహిళలు. ఎందుకంటే హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ ఉంటే కనుక మీకు ఇది చేయగలుగుతారు. మోసాలు చేస్తే చాలామంది చెరువుడు నుండి చెరువులో తెలియకుండా మాట్లాడతారు. చెరువులో దిగితే నువ్వు బతుకుతావా పోతావా, లోతెంత. మా బాస్ ఉండేవాడు, ఫస్ట్ కంపెనీ బిర్లాస్ చేశాడు. ఆయన ఏమన్నా నీకు స్విమ్మింగ్ వచ్చా అంట, రాకపోతే తోసేసాయి అంటాడు. వాడు బతకాలనుకుంటూ వస్తాడు, లేకపోతే పోవడమే పెట్టాడు, ఉండేందుకని వాడు బిర్లాస్ ట్రైనింగ్ అలా ఉండేది. అంటే ఇక్కడ ఏంటంటే మహిళలకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అందం అవి కాదు, కూర్చొని చేసే ఓకేటీ ఫార్ములా, ఓపిక, కోరిక, తీరిక. ఆడవాళ్ళకు ఉన్నంత పేషెన్స్ సహనం మగవాళ్ళకు, నేను కూడా మగవాడిని ఉండదు. ఎందుకంటే నేను తాగనని చాలా తాగాలని, సిగరెట్ అని, స్మోకింగ్ అని, పాన్ అని, కైనా అని, కైని, ఇవన్నీ ఉన్నాయి. లేడీస్ ఒక్కసారి 9:30 కూర్చొని 1:30 వరకు లెగరు.
కాన్సన్ట్రేట్ ఏదైనా ఎఫ్ఐఆర్ స్టోరీ ఉంటే అది జనరల్ పబ్లిక్, మళ్ళీ లంచ్ అయితే మళ్ళీ. సో ఆ ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది, ఓపిక. ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, పార్ట్ టైం ఫుల్ టైం. మనం 1000 మందిని ట్రైన్ చేసాం. ఓకే. ఒక్కొక్క మహిళ మీకు ఆల్మోస్ట్ 1,00,000 నుండి 5,00,000 దాకా సంపాదిస్తున్నారు. రెగ్యులర్ శాలరీస్, ఐఏఎస్ ఆఫీసర్ స్టార్టింగ్ శాలరీ 89,000 ఇప్పుడు కూడా. ఇది ఒక 1-2 ట్రాన్సాక్షన్ చేస్తే నెల రోజులు పని చేయక్కర్లే. యూ డోంట్ హ్యావ్ ఏ బాస్, ఓకే. యూ డోంట్ హ్యావ్ టైం పంచింగ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ లిమిట్స్. యు ఆర్ ది బాస్ ఆఫ్ యువర్ బిజినెస్. నీకు ఇష్టమైతే చేస్తావు, కష్టమైతే పడుకుంటే. ఓవర్ ఉన్నాడు, ఇష్టం అయితే ఆఫ్ చేసుకోవచ్చు. సో రియల్ ఎస్టేట్ అనేది అంత వ్యాస్ట్ డెవలప్మెంట్. క్రోర్స్ మల్టీ. ఇప్పుడు మీరు కోకాపేట అవన్నీ వెళ్తే ఎన్ని ఫ్లోర్లు అని, ఒక్కొక్క బిల్డర్ 1000 కోట్లు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో ఇందులో ఆ ఓపిక, కోరిక, తీరిక ఉండాలి, నిజాయితీ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఏ 100-meter డాష్, ఇట్ ఈస్ ఏ మ్యారథాన్. ఈ పిటి ఉషాలాగా 3 సెకండ్ల పరంటే కాదు, మ్యారథాన్. ఎంత లాంగ్గా ఉంటే, ఎంత పేషెంట్గా ఉంటే అంత లాభం వస్తుంది. అండ్ రెఫరల్ బిజినెస్, కస్టమర్కి సర్వీస్ ఇవ్వాలి. కస్టమర్ ఈజ్ కింగ్. నేను చెప్పే లాస్ట్ ట్రైనింగ్లో, డోంట్ అంటే యువర్ కమిషన్ ఆర్ బ్రోకరేజ్ షుడ్ బి ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ ఏ సర్వీస్. ఇట్ షుడ్ నాట్ బి ఏ డైరెక్ట్. యశోద కొంటది, దీన్ని ఇరికిద్దాం అంటే నువ్వు ఎక్కువ కాలం ఉండవు. యశోద విల్ టెల్ టు 100 people, పని కట్టుకొని చెప్తుంది, ఈ దగ్గరికి వెళ్ళకండి. అదే మంచిగా చేస్తే ఈ అమ్మాయి బాగా చేస్తుంది అంటారు. సో అందులో కొన్ని మిత్స్ ఏంటంటే కొన్ని ఫాలో కావాలి. చాలా మంది ఫాలో కారు. ఓవర్ నైట్ ఫ్లై బై నైట్ కొరియర్ అయిపోయి ఇలా ఉంటారు కదా. ఓవర్ నైట్ యూ హ్యావ్ టు బికమ్ ఏ బిలియనర్. అది ఇట్ నెవర్ హ్యాపన్. మధ్యలో వచ్చి మధ్యలోనే పోతుంది. నిండుకుండా తొలకదు. ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి అయితే ఒక 10 yearsలో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాక్. డెఫినెట్గా వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ అన్ప్రొఫెషనల్ టు ప్రొఫెషనల్. అందుకని మహిళలు కూడా, అయితే మహిళలు మంచిది సెలెక్ట్ ఇంపార్టెంట్ అంటే మంచి ప్రాజెక్ట్, మంచి లీడర్, మంచి లొకేషన్ ఉన్నది ఎన్నుకోండి. లీడర్ కరెక్ట్గా లేకపోతే మీ భవిష్యత్తు మొత్తం రివర్స్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టిప్స్ అండ్ సజెషన్స్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీరు మాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.